మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తోంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. సో ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి కేసు కేశవనంద భారతి కేసు. కేశవనంద భారతి కేసు గురించి తెలవని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఉండరు. ఎందుకంటే మనకు సివిల్స్ నుంచి మొదలుకొని గ్రూప్ 4 ఎగ్జామ్ వరకు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థికి కూడా కేశవనంద భారతి కేసు అనేటువంటిది తెలిసి ఉంటుంది. అయితే కేశవనంద భారతి కేసు యొక్క ప్రాథమిక అంశాలు మాత్రమే తెలుసుకుంటే మనకు సరిపోదు. దాని యొక్క పూర్తి వివరణ అనేది మనకు తెలియాలి. ఎందుకంటే భారత రాజ్యాంగంకు ఒక రకమైనటువంటి జీవం పోసినటువంటి కేసుగా, రాజ్యాంగ రక్షణకు కీలకమైనటువంటి కేసుగా దీన్ని పేర్కొంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలకు రాజ్యాంగపరమైన రక్షణలు కల్పించినటువంటి కేసుగా పేర్కొంటారు. అంతేకాకుండా ఈరోజు మనకు సుప్రీంకోర్టు ఏ కేసులోనైనా హక్కులకు సంబంధించిన విషయంలో, ఆదేశిక సూత్రాలకు సంబంధించిన విషయంలో జడ్జిమెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కేశవనంద భారతి కేసుని ఒక రెఫరెన్స్గా ఉపయోగించుకొని జడ్జిమెంట్ ఇస్తుంది. అంటే ఆ కేశవనంద భారతి కేసు యొక్క జడ్జిమెంట్కు ఎంత ప్రాధాన్యత ఉన్నదో మీరు తెలుసుకోండి. భారత రాజ్యాంగంలో కీలకమైనవే ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ సంబంధించినటువంటి ఏ కేసు కూడా సుప్రీంకోర్టు వద్దకు వచ్చినా, ఏ వివాదం సుప్రీంకోర్టు వద్దకు వచ్చినా, ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కేశవనంద భారతి కేసు యొక్క జడ్జిమెంట్ను పరిశీలించి దాని ప్రకారము తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అంత ముఖ్యమైనటువంటి ఈ కేసు గురించి ఏదో కొంత ప్రాథమిక అంశం మనం తెలుసుకుంటే ఏమాత్రం సరిపోదు. ఈరోజు పోటీ పరీక్షలలో ఒక కేసు యొక్క జడ్జిమెంట్కి సంబంధించినటువంటి అంశాలు కూడా అడుగుతున్నారు, మరియు దానికి సంబంధించినటువంటి ఇతర అనుబంధ అంశాలు కూడా అడుగుతున్నారు. కాబట్టి అందులో కేశవనంద భారతి కేసు అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి పూర్వపరాలు మరియు జడ్జిమెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో కేశవనంద భారతి కేసు జడ్జిమెంట్ అనేది 1973 ఏప్రిల్ 24న ఈ జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. ఓకే, 1973 ఏప్రిల్ 24న ఈ జడ్జిమెంట్ వచ్చింది. సో ఈ జడ్జిమెంట్ని ఇచ్చినటువంటి న్యాయమూర్తుల యొక్క బెంచ్ మొత్తం 13 మంది న్యాయమూర్తుల బెంచ్ అండి. 13 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బెంచ్. సో ఈ బెంచ్కి హెడ్ జేఎం సిక్రీ అండి, అప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్నారు. జేఎం సిక్రీ మనకు సుప్రీంకోర్టు జడ్జిగా ఎస్ఎం సిక్రీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నారు. సో వీరే ఈ కేశవనంద భారతి కేసును విచారించినటువంటి న్యాయమూర్తుల బెంచ్కు హెడ్గా ఉన్నారు. మరి ఇప్పటి వరకు సుప్రీంకోర్టు బెంచెస్లలో అతిపెద్ద బెంచ్గా దీన్నే మనం పేర్కొంటాం. 13 మంది న్యాయమూర్తులతో ఉన్నటువంటి బెంచ్ ఇది. ఆనాడు సుప్రీంకోర్టులో 16 మంది న్యాయమూర్తులు ఉన్నారు. 16 మంది న్యాయమూర్తులు 13 మంది న్యాయమూర్తుల బెంచ్ ఏర్పాటు చేశారంటే ఇది ఎంత కీలకమైనటువంటి కేసుగానో మీరు పరిశీలించాలి, ఎంత కీలకమైనటువంటి కేసుగానో మీరు ఆలోచించాలి. సో ఒక్కసారి చూడండి, కేశవనంద భారతికి సంబంధించినటువంటి పూర్వపరాలు ఫస్ట్ మనం తెలుసుకుందాం. దాని తర్వాత ఈ కేసు ఏ రకంగా సుప్రీంకోర్టు టేకప్ చేసింది. సో కేసులో ప్రధానంగా రాజ్యాంగ అంశాల గురించి ప్రస్తావించడంలో, ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించడంలో, ప్రభుత్వం యొక్క చర్యలు హక్కులకు ఏ విధంగా భంగం కలిగిస్తున్నాయి అనడంలో న్యాయవాది యొక్క పాత్ర ఏంటి, ఏ న్యాయవాది కీలకమైనటువంటి వ్యక్తిగా మారినారు, సో వారు చేసినటువంటి పోరాటం ఎంతవరకు సక్సెస్ అయింది, కేశవనంద భారతి శ్రీపాద గల్వార్ అనేటువంటి ఒక స్వామీజీ విజయం సాధించాడా లేదా, ఇవన్నీ కూడా ఇందులో మనకు ప్రస్తావనకు వస్తాయి. సో ఫస్ట్ వన్, ఈ కేసు ఒక హిందూ మఠానికి సంబంధించినటువంటి కేసు అండి.
సో కేశవనంద భారతి శ్రీపాద గల్వారు అనేటువంటి ఒక స్వామీజీ ఒక హిందూ మఠానికి అధిపతిగా ఉన్నారు. సో ఆ హిందూ మఠానికి సంబంధించినటువంటి భూములను కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఈ కేసు అనేటువంటిది నమోదవ్వడం జరిగింది. సో దీన్ని కేశవనంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం కేసుగా పేర్కొంటాం. కేరళ రాష్ట్రం కేసుగా మనం పేర్కొనడం జరుగుతుంది. సో కేశవనంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అంటారు. సో మనకు ఇదేనండి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి యదనీర్ అనేటువంటి హిందూ మఠం అండి. కేరళ రాష్ట్రంలో ఇది కాసర్గఢ్ అనేటువంటి జిల్లాలో కలదండి. యదనీర్ అనేటువంటి మఠము కేరళ రాష్ట్రంలో కాసర్గఢ్ అనేటువంటి జిల్లాలో ఉందండి. ఇది కాసర్గఢ్ జిల్లాలో ఉందండి యదనీర్ అనేటువంటి ఒక మఠం, ఒక హిందూ మఠం. సో ఈ మఠానికి అధిపతియే కేశవనంద భారతి శ్రీపాద గల్వార్ అండి. సో వీరి పూర్తి పేరు కేశవనంద భారతి శ్రీపాద గల్వార్. సో వీరు ఈ హిందూ మఠానికి అధిపతి అండి. అయితే ఏం జరిగింది అంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒక 2 భూ సంస్కరణ చట్టాలను తీసుకొచ్చి ఈ హిందూ మఠానికి సంబంధించినటువంటి భూములను స్వాధీనం చేసుకుంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఫస్ట్ భూ సంస్కరణ చట్టం 1963లో చేయబడిందండి. కేరళ రాష్ట్ర భూ సంస్కరణల చట్టము 1963. సో కేరళ స్టేట్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ 1963 అనేటువంటిది ఒకటి. సో దీనికే అమెండ్మెంట్ అనేది 1969లో చేశారు. సో దాన్ని మనం కేరళ రాష్ట్ర భూ సంస్కరణల సవరణ చట్టం అంటాం. 1969. సో ఈ కేరళ స్టేట్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారము ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వానికి ఏ సంస్థ యొక్క భూములనైనా ఏ ప్రైవేట్ వ్యక్తి యొక్క ఆస్తులనైనా భూములనైనా స్వాధీనం చేసుకునేటువంటి అధికారం ఉంది. సో అందుకనే మనకు ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రజా ప్రయోజనాల కోసము ప్రభుత్వ అవసరాల కోసము ఈ హిందూ మఠానికి సంబంధించినటువంటి యదనీర్ మఠానికి సంబంధించినటువంటి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ చట్టం ప్రకారం. అయితే ఇంతకుముందు చాలా మనకు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్లపైన సుప్రీంకోర్టులో కేసులు వేయబడ్డాయి. అవన్నీ మనకు తెలుసు. శంకరీ ప్రసాద్ కేసు అనేది, తర్వాత సజ్జన్ సింగ్ కేసులు అనేటువంటివి, ఇవన్నీ కూడా ల్యాండ్ రిఫార్మ్స్ యాక్టే. సో స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారము స్టేట్ గవర్నమెంట్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ భూస్వాములు జమీందారులు భూములను స్వాధీనం చేసుకోవడం, వాళ్ళు న్యాయస్థానమును ఆశ్రయించడం. సో న్యాయస్థానము వీటిని న్యాయ సమీక్ష చేయలేము అని చెప్పేసి పేర్కొనడం మనం శంకరీ ప్రసాద్ కేసులో చూసాం, సజ్జన్ సింగ్ కేసులో చూసాం. ఎందుకంటే ఫస్ట్ మనకు కామేశ్వరి సింగ్ అనేటువంటి కేసు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ పైన కామేశ్వరి సింగ్ అనేటువంటి కేసు నమోదైందండి. సో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారము అక్కడ ఒక జమీందారు యొక్క భూములను బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఆక్యుపై చేసుకుంటుంది. దాని ప్రకారం కామేశ్వరి సింగ్ అనే జమీందార్ సుప్రీంకోర్టులో దాన్ని సవాల్ చేస్తారు. సుప్రీంకోర్టు రాజ్యాంగంలో ఆర్టికల్ 31 ప్రకారం రైట్ టు ప్రాపర్టీ అనేటువంటిది ఆస్తి హక్కు అనేది ఒక ఫండమెంటల్ రైట్గా ఉంది కాబట్టి ఇలా ఈ భూ సంస్కరణ చట్టం అనేది చెల్లదు, ఈ జమీందారీ వ్యవస్థను రద్దు చేస్తున్నటువంటి భూ సంస్కరణ చట్టం చెల్లదని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టమే కాకుండా చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్న భూ సంస్కరణ చట్టాలు ఆస్తి హక్కుకు ప్రాథమిక హక్కుకు విరుద్ధంగా ఉన్నాయని కొట్టివేయడం జరిగింది. ఫస్ట్ మనకు కామేశ్వరి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో ఇన్ 1951లో. సో దానితో మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి ఈ రైట్ టు ప్రాపర్టీ అనేటువంటి 31 ఆర్టికల్కు కొన్ని క్లాజులు చేర్చారు. ఆ క్లాజులే 31 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్, 31 క్లాస్ బి అనేటువంటి ఆర్టికల్. సో ఈ కేసు గురించి మనకు అర్థం కావాలి అంటే ముందుగా ఈ ఆర్టికల్స్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. 31 క్లాస్ ఏ ఆర్టికల్, 31 క్లాస్ బి అనేటువంటి ఆర్టికల్ రెండు కూడా ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1951 ద్వారా రాజ్యాంగంలో చేర్చబడినవి. ఇవి రైట్ టు ప్రాపర్టీ అనేటువంటి ఆస్తి హక్కు అనేటువంటి 31 ఆర్టికల్కి చేసినటువంటి సవరణలు. భూ సంస్కరణ చట్టాలు అనేవి రాజ్యాంగ విరుద్ధము,
ఆస్తి హక్కు అయిన 31వ ఆర్టికల్కు విరుద్ధము, అవి చెల్లనేరవని ఎప్పుడైతే కామేశ్వరి సింగ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందో, అదే ఆస్తి హక్కు అయిన 31వ ఆర్టికల్కు భూ సంస్కరణ చట్టాలు మినహాయింపు వచ్చే విధంగా ఈ క్లాజులు అనేవి చేర్చారు మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. 31 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుందో తెలుసా? 31 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, ప్రభుత్వము ప్రజా సంక్షేమం దృష్ట్యా సామాజిక ఆర్థిక అభివృద్ధి దృష్ట్యా ఒక ప్రైవేట్ వ్యక్తి లేదా ప్రైవేట్ సంస్థ యొక్క భూములను ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు, దానికోసం తగు విధమైనటువంటి చట్టమును రూపొందవచ్చు అన్నారు. అంటే ఇక్కడ భూ సంస్కరణ చట్టాలు అనేటువంటివి ప్రజా సంక్షేమం దృష్ట్యా చేయబడతాయి కాబట్టి ఒక ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ సంస్థ యొక్క భూములను స్వాధీనం చేసుకునే అధికారం ఆ చట్టాల ప్రకారం ప్రభుత్వానికి ఉంటుంది. ఆ విధమైనటువంటి చట్టాలు న్యాయ సమీక్ష పరిధిలోనికి రావు అని చెప్పి 31 క్లాస్ బి అనేటువంటి ఆర్టికల్లో పేర్కొన్నారు. 31 క్లాస్ ఏ అనే ఆర్టికల్నేమో ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం ఒక ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ సంస్థల యొక్క భూములను ప్రైవేట్ వ్యక్తి లేదా సంస్థ యొక్క భూములను ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు, దానికోసం చేయబడినటువంటి చట్టాలు చెల్లుబాటు అవుతాయి అన్నారు. మరియు ఆ చట్టాలను న్యాయ సమీక్ష చేయడానికి వీలు లేదు, ఆ చట్టాలను సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ న్యాయ సమీక్ష చేయడానికి వీలు లేవు అని చెప్పి 31 క్లాస్ బి అనే ఆర్టికల్ పేర్కొంది. ఈ 31 క్లాస్ బి అనేటువంటి ఆర్టికల్కు అనుబంధమే 9th షెడ్యూల్. ఆర్టికల్కు అనుబంధమే 9th షెడ్యూల్. అంటే ఇక భూ సంస్కరణ చట్టాలన్నీ కూడా న్యాయ సమీక్ష పరిధిలోనికి రాకుండా, భూ సంస్కరణ చట్టాలను న్యాయస్థానాలు కొట్టివేయకుండా ఈ 9వ షెడ్యూల్లో ఆ చట్టాలన్నిటికీ కూడా చేర్చడం జరుగుతూ వచ్చింది. అలా 9th షెడ్యూల్లో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన భూ సంస్కరణ చట్టాలు ఇందులో యాడ్ చేశారు. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏదైతే 9th షెడ్యూల్ చేర్చారో ఆ 9th షెడ్యూల్లో అప్పటికే అనేక రాష్ట్రాలు చేసిన ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అన్నీ కూడా చేరుస్తూ తర్వాత కాలంలో వివిధ రాష్ట్రాలు చేస్తున్న ప్రతి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అనేది అమెండ్మెంట్ ద్వారా ఈ 9th షెడ్యూల్లో చేర్చుకుంటూ వచ్చారు. ఇలా వస్తూ ఉంటే మనకు శంకరీ ప్రసాద్ కేసు మొదటి రాజ్యాంగ సవరణ చట్టాన్ని, తర్వాత సజ్జన్ సింగ్ కేసు, తర్వాత గోలక్నాథ్ కేసులో ఇవన్నీ కూడా సజ్జన్ సింగ్ కేసు 4th అమెండ్మెంట్ అని, గోలక్నాథ్ కేసు అనేది 17th అమెండ్మెంట్ను సవాలు చేస్తూ మనకు సుప్రీంకోర్టును ఆశ్రయించుకుంటూ వచ్చాయి. మరి సుప్రీంకోర్టు శంకరీ ప్రసాద్ కేసులో ఏమని చెప్పింది? రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే 9th షెడ్యూల్ ఏర్పాటు చేస్తూ మొదటి రాజ్యాంగ సవరణ చట్టం చేశారో ఆ మొదటి రాజ్యాంగ సవరణ చట్టం కూడా ఒక చట్టమే కాబట్టి చట్టం ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉండకూడదు కాబట్టి అది చెల్లనేరదు, దాన్ని కొట్టివేయాలి అని శంకరీ ప్రసాద్ కేసులో వాది సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కానీ సుప్రీంకోర్టు చట్టం అంటే సాధారణ చట్టమే అవుతుంది కానీ రాజ్యాంగ సవరణ చట్టం అనేది రాదు కాబట్టి 13 క్లాస్ 3వ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ సవరణ చట్టంగా సాధారణ చట్టం మాదిరిగా రాజ్యాంగ సవరణ చట్టాన్ని చూడలేము, రాజ్యాంగ సవరణ చట్టాలను న్యాయ సమీక్ష చేయలేము. కాబట్టి మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ 9th షెడ్యూల్లో చేర్చినటువంటి భూ సంస్కరణ చట్టాలను మేము న్యాయ సమీక్ష చేయలేమని శంకరీ ప్రసాద్ కేసులో చెప్పారు. తర్వాత సజ్జన్ సింగ్ కేసులో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ను అమెండ్మెంట్ చేసి రాజ్యాంగ సవరణ చేసి మళ్ళీ 9th షెడ్యూల్లో చేర్చారు. ఆ రాజ్యాంగ సవరణ పైన సజ్జన్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణ చట్టాలు న్యాయ సమీక్ష చేయబడవు అన్నారు. అయితే గోలక్నాథ్ కేసు 1967 గోలక్నాథ్ ఐసీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967 కేసులో సుప్రీంకోర్టు గత కేసులలో ఇచ్చినటువంటి తన తీర్పును సవరించుకుంది. గత కేసులలో తను ఇచ్చినటువంటి తీర్పును పునఃసమీక్ష చేసుకొని ఈ కేసులో ఒక నూతనమైనటువంటి తీర్పునిచ్చారు. ఏమిటి అంటే గత కేసులలో శంకరీ ప్రసాద్ కేసులో కానీ సజ్జన్ సింగ్ కేసులో కానీ భూ సంస్కరణల చట్టాలకు రక్షణ కల్పిస్తున్న 9th షెడ్యూల్ అనేది రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పడింది కాబట్టి రాజ్యాంగ సవరణ చట్టాలు న్యాయ సమీక్ష చేయలేవు కాబట్టి భూ సంస్కరణ చట్టాలు కూడా న్యాయ సమీక్ష చేయలేమని చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఐసీ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే రాజ్యాంగ సవరణ చట్టం కూడా న్యాయ సమీక్ష పరిధిలోనికి వస్తుంది, రాజ్యాంగ సవరణ చట్టం కూడా న్యాయ సమీక్ష పరిధిలోనికి వస్తుంది. అంతేకాకుండా 368 ఆర్టికల్ ప్రకారము పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం కలదు కానీ రాజ్యాంగంలో అన్ని అంశాలను సవరించేటువంటి అధికారం లేదు. రాజ్యాంగ సవరణాధికారం పార్లమెంటుకు ఉంది కానీ అది అపరిమితమైనటువంటి అధికారం కాదు. సో రాజ్యాంగంలో కొన్ని కీలకమైనటువంటివి ఉంటాయి, వాటిని సవరించడానికి వీల్లేదు. ముఖ్యంగా ప్రాథమిక హక్కులను అమలు చేయడం కోసం మాత్రమే చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది కానీ
ప్రాథమిక హక్కులను అమలు చేయడం కోసం చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది, కానీ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం, ప్రాథమిక హక్కులకు నష్టం కలిగించే విధంగా సవరణ చేసే అధికారం పార్లమెంటుకు లేదు. ఒకవేళ అలాంటి రాజ్యాంగ సవరణ చట్టం చేస్తే దాన్ని న్యాయ సమీక్ష చేసే అధికారం న్యాయస్థానానికి ఉంది అని చెప్పేసి ఐసీ గోలక్నాథ్ కేసులో పార్లమెంటు యొక్క రాజ్యాంగ సవరణ అధికారం పైన పరిమితులు కలవు అని చెప్పి మొదటిసారిగా చెప్పింది. మరియు ప్రాథమిక హక్కులు కీలకమైనటువంటి భాగము అని చెప్పింది. ప్రాథమిక హక్కులకు అమెండ్మెంట్ చెయ్యకూడదు అని చెప్పింది. సో ఇది ఐసీ గోలక్నాథ్ కేసులో 1967లో కొంచెం కీలకమైనటువంటి జడ్జిమెంటు ఇవ్వడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఐసీ గోలక్నాథ్ కేసులో ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చారో దానితో కేంద్ర ప్రభుత్వం కొన్ని అమెండ్మెంట్ చేయాలి అనేటువంటి ప్రయత్నాన్ని కూడా చేసింది. అంటే ఐసీ గోలక్నాథ్ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని, పార్లమెంటుకు 368 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ సవరణ అధికారం అనేది అపరిమితమైనది కాదు అని, అదేవిధంగా రాజ్యాంగ సవరణ చట్టం కూడా న్యాయ సమీక్ష పరిధిలోనికి వస్తాయని ఈ 3 అంశాలు ఐసీ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. ఈ 3 అంశాలను ప్రభావితం చేయడం కోసం, ఈ 3 అంశాలను అధిగమించడం కోసం కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ ద్వారా రాజ్యాంగ సవరణ చెయ్యాలి అని ఆలోచన చేస్తున్నటువంటి ఆ సమయంలోని ఈ కేశవనంద భారతి శ్రీపాద గల్వార్ అనేటువంటి హిందూ మఠానికి సంబంధించిన భూములకు నష్టం జరిగింది కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక భూ సంస్కరణ చట్టం వల్ల. అర్థమవుతుందా? ఐసీ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ అయితే ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ను అధిగమించడానికి, ఆ జడ్జిమెంట్ను ప్రభావితం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అమెండ్మెంట్ చెయ్యాలి అనేటువంటి ఆ సమయంలోనే, అమెండ్మెంట్ చెయ్యాలి అనేటువంటి ఆలోచిస్తున్న సమయంలోనే ఈ కేశవనంద భారతి కేసు అనేటువంటిది తెరపైకి రావడం జరిగింది. ఓకే, సో ఈ సమయంలో మనం చూసినట్లయితే 1969 సంవత్సరంలో శ్రీ కేశవనంద శ్రీపాద గల్వార్కి సంబంధించినటువంటి ఈ హిందూ మఠానికి సంబంధించినటువంటి భూములను కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ మఠానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ను కేరళ రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకుంది. ఇంతకుముందు మనం చెప్పినటువంటి 1963 కేరళ స్టేట్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారము మరియు 1969 కేరళ స్టేట్ ల్యాండ్ రిఫార్మ్స్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న తర్వాత కేశవనంద భారతి శ్రీపాద గల్వార్ అనేటువంటి స్వామీజీ వారు కేరళ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో దేని ప్రకారం కేరళ హైకోర్టును ఆశ్రయించారు? ఏ ఆర్టికల్ ప్రకారం, ఏ అధికారంతో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ కేరళ హైకోర్టును ఆశ్రయించారంటే సో సింపుల్ 31 ఆర్టికల్ అండి. సో 31 అనేటువంటి ఆర్టికల్ రైట్ టు ప్రాపర్టీ కాబట్టి ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ఒక వ్యక్తియే కాదు, ఒక సంస్థకు కూడా వర్తిస్తుంది. రైట్ టు ప్రాపర్టీ అనేది ఒక వ్యక్తికే కాదు, ఒక సంస్థకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఒక సంస్థ యొక్క భూములను ఇలా స్వాధీనం చేసుకోవడం, భూ సంస్కరణ చట్టాల ద్వారా ఇలా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం ఇది చెల్లనేరదు అని చెప్పేసి, ఈ భూములను స్వాధీనం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమైనది అని చెప్పేసి 31 ఆర్టికల్ను మెయిన్గా తీసుకొని కేరళ హైకోర్టులో కేసు వేశారు. కానీ కేరళ హైకోర్టు 31 ఆర్టికల్ ప్రకారం రైట్ టు ప్రాపర్టీ అనేటువంటిది ఒక ఫండమెంటల్ రైటే. సో అది ఒక సంస్థకు కూడా ఫండమెంటల్ రైటే. కానీ 31 క్లాస్ ఏ, 31 క్లాస్ బి అనే ఆర్టికల్ను దృష్టిలో పెట్టుకుంటే, అనే ఆర్టికల్స్ను పరిగణలోకి తీసుకున్నట్లయితే రైట్ టు ప్రాపర్టీ అనే దానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. సో ప్రజా సంక్షేమం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా సంస్థ యొక్క భూములను, ఏదైనా వ్యక్తికి సంబంధించిన ఆస్తులను, భూములను స్వాధీనం చేసుకోవచ్చు. తగు విధంగా చేసినటువంటి భూ సంస్కరణ చట్టాలు రాజ్యాంగబద్ధమైనవే అని చెప్పేసి కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే కేరళ హైకోర్టులో కేశవనంద భారతికి విజయం దక్కలేదు. కేశవనంద భారతి వేసినటువంటి పిటిషన్ను తిరస్కరించారు. వాస్తవానికి 32 ఆర్టికల్ ప్రకారం రిట్ పిటిషన్ దాఖలు చేసి 226 ఆర్టికల్ ప్రకారము కేరళ హైకోర్టులో రిట్ పిటిషనే వేశాడు. 31 ఆర్టికల్ ప్రకారం రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ కాబట్టి కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి భూ సంస్కరణ చట్టం ఈ రైట్ టు ప్రాపర్టీ అనేటువంటి దాన్ని వైలేట్ చేస్తుంది కాబట్టి ఆ భూ సంస్కరణ చట్టం చెల్లదు, దాని ప్రకారం నా భూములు స్వాధీనం చేసుకోవడం అనేది రాజ్యాంగ విరుద్ధమైనది అని అన్నప్పుడు కేరళ హైకోర్టు 31 క్లాస్ ఏ, 31 క్లాస్ బి అనే ఆర్టికల్ ప్రకారము
ఒక వ్యక్తియే కాదు, ఒక సంస్థ యొక్క భూములను కూడా స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఆ విధంగా చేయబడినటువంటి చట్టం ఏదైనా కూడా రాజ్యాంగబద్ధతను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ను మేము జ్యుడిషియల్ రివ్యూ చేయలేము, న్యాయ సమీక్ష చేయలేము. ఎందుకంటే 9th షెడ్యూల్ ప్రకారము ఆ భూ సంస్కరణ చట్టాలకు రక్షణ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అప్పటికి ఇంకా ఈ కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ సంస్కరణ చట్టం అనేది, కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి భూ సంస్కరణ చట్టాలు అనేది ఇంకా 9th షెడ్యూల్లో చేర్చలేదు. గుర్తుంచుకోవాలి, 1969లో కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే సమయంలో ఈ కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ సంస్కరణ చట్టాలు అనేవి 9th షెడ్యూల్లో చేర్చబడలేదు. కానీ చేర్చబడకపోయినా ఈ భూ సంస్కరణ చట్టాల ప్రకారం ఆ భూములను స్వాధీనం చేసుకోవడం, మఠానికి సంబంధించిన భూములను స్వాధీనం చేసుకోవడం రాజ్యాంగబద్ధమే అని ఎలా చెప్పింది అంటే 31 క్లాస్ ఏ అనే ఆర్టికల్ ప్రకారం చెప్పింది. 31 క్లాస్ ఏ ఆర్టికల్ ప్రకారం ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వ అవసరాల కోసము ఒక ప్రైవేట్ వ్యక్తి లేదా ప్రైవేట్ సంస్థ యొక్క భూములను, ఆస్తులను స్వాధీనం చేసుకోవడం కోసము ప్రభుత్వానికి అధికారం ఉంది. దానికోసం చేయబడినటువంటి చట్టం ఏదైనా కూడా చెల్లుతుంది, దాన్ని న్యాయ సమీక్ష చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ఏవైతే ఈ క్లాజులు ఉన్నాయో ఈ క్లాజుల ప్రకారం కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చర్యను కేరళ హైకోర్టు అనేది సమర్థించింది. ఓకేనా? సో ఇంతటితో ఇక్కడికి ఆగిపోవడం జరిగింది. సో కేశవానంద భారతి కూడా దీన్ని పెద్దగా ఇంకా దీన్ని సవాలు చేయాలి అనే ఆలోచన కూడా తను చేయలేదు. ఎందుకంటే కేరళ హైకోర్టును ఆశ్రయించేటువంటి సమయంలోనే స్వామీజీకి సంబంధించినటువంటి భూముల వివాదంలో స్వామీజీ లబ్ధి పొందుతున్నారని, స్వామీజీ ఈ మఠానికి సంబంధించినటువంటి భూములను ద్వారా తాము ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతున్నారని, సో తాము సొంతంగా ఆస్తులు సంపాదించుకుంటున్నాడని కొన్ని ఇష్యూస్ కూడా రావడం జరిగింది. సో అవన్నీ కూడా స్వామీజీకి కలత చెందాయి. వాస్తవానికి మఠానికి సంబంధించినటువంటి ఆస్తులు, భూములు తగ్గిపోవడం వల్ల మఠానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగా నిర్వహించలేకపోతున్నాను అని స్వామీజీ అన్నప్పుడు స్వామీజీ యొక్క స్వప్రయోజనాలు అనేటువంటివి ఇందులో ఉన్నాయి, అందుకే తను ఈ రకంగా చేస్తున్నాడని చెప్పేసి కూడా ఈ కేసును కొట్టివేసే విధంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదించడం అనేది తన కొంత మనసు కలత చెందింది. కాబట్టి ఇక్కడితో తాను ఊరుకున్నారు. కానీ ఈ విషయాన్ని ఇంతటితో ఆపకుండా దీన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళాలి అనేటువంటిది ఒక అడ్వకేట్కు ఆలోచన వచ్చింది. ఆ అడ్వకేట్ చేసినటువంటి ప్రయత్నమే ఈ కేశవానంద భారతి కేసు అనేది సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్గా దాఖలు కావడానికి కారణమైంది. ఆ అడ్వకేట్ ఎవరయ్యా అంటే కేఎం నంబియార్ అండి. కేఎం నంబియార్. సో కేఎం నంబియార్ అనేటువంటి ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది సో కేకే వేణుగోపాల్ గారి యొక్క ఫాదర్ అండి ఇతను. ప్రస్తుతం మనం అటార్నీ జనరల్గా ఉన్నారు కదా, మన భారత అటార్నీ జనరల్గా కేకే వేణుగోపాల్ గారు ఉన్నారు కదా, వారి యొక్క తండ్రి ఈ కేఎం నంబియార్ గారు. సో వీరు ఈ కేసును ఇంతటితో ఆపకుండా దీన్ని సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలి అని చెప్పేసి, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలి అని చెప్తూ కేశవానంద భారతి గారికి ఒక ప్రముఖ న్యాయవాదిని, ఒక ఫేమస్ అడ్వకేట్ను, సుప్రీంకోర్టు అడ్వకేట్ను పరిచయం చేశారు. వారే నానీభాయ్ పాల్కీవాలా. సో నానీభాయ్ పాల్కీవాలను కేశవానంద భారతి గారికి పరిచయం చేసింది సో కేఎం నంబియార్ గారే. సో ఇప్పుడు ఈ కేసును సుప్రీంకోర్టుకు తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో ఈ కేసును ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి ప్రముఖ వ్యక్తియే నానీభాయ్ పాల్కీవాలా. సో వీరండి. సో నానీభాయ్ పాల్కీవాలా అనేటువంటి వీరు సుప్రీంకోర్టు అడ్వకేట్, చాలా ఫేమస్ అడ్వకేట్. సో వీరి ద్వారా ఈ కేసును కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని కేఎం నంబియార్ గారు చెప్పడం జరిగింది. సో దానితో స్వామీజీ మొదటిగా అంగీకరించలేదు. కానీ నానీభాయ్ పాల్కీవాలా ఏమంటారంటే, సో మీరు కేరళ హైకోర్టులో సవాల్ చేసింది రైట్ టు ప్రాపర్టీ కింద సవాల్ చేశారు, కానీ రైట్ టు ప్రాపర్టీ కాకుండా ఇక్కడ మనకు రైట్ టు రిలీజియన్ అనేటువంటిది ఒకటి ఉంది. సో మత స్వేచ్ఛ అనేటువంటి హక్కు అనేది ఒకటి ఉంది. దాని ప్రకారం దీన్ని మనం సవాల్ చేద్దాము, సో దీని ప్రకారం మనం కేసును ముందుకు తీసుకెళ్దాము అని చెప్పేసి నానీభాయ్ పాల్కీవాలా స్వామీజీని ఒప్పించారు. అయితే నానీభాయ్ పాల్కీవాలాతో పాటుగా ప్రముఖ న్యాయవాదులు కూడా కొంతమంది చేరారు ఈ కేసును గెలిపించడం కోసం. వాళ్ళే మనకు ప్రముఖంగా పాలీ నారీమన్, తర్వాత సోలీ సొరాబ్జీ అనేటువంటి వ్యక్తులండి. సో నానీభాయ్ పాల్కీవాలాతో పాటుగా ఈ కేసును గెలిపించడంలో పాలీ నారీమన్ మరియు సోలీ సొరాబ్జీ
ఇవన్నీ ఎందుకంటే కేశవనంద భారతి కేసు అనేది రాజ్యాంగ రక్షణ కల్పించినటువంటి కేసు. కేశవనంద భారతి కేసు జడ్జిమెంట్ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు ఏర్పాటు చేసినటువంటిది కాబట్టి రాజ్యాంగానికి రక్షణ కల్పించినటువంటి కీలకమైన జడ్జిమెంట్ కాబట్టి దీన్ని ఆ రకంగా రావడంలో న్యాయవాదుల యొక్క పాత్ర కూడా ఉంది అని చెప్పడానికి కోసమే నేను వీరి యొక్క అంశాలను తెలియజేస్తున్నాను. సో మొత్తానికి నానీభాయ్ పాల్కీవాలా ఈ కేశవనంద భారతి కేసును సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్గా దాఖలు చేయడం జరిగింది. కేశవనంద భారతి ద్వారా రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ కేసును తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో కొనసాగించిందంతా కూడా వీరే. ఎప్పుడు వేశారయ్యా అంటే 1970 మార్చి 21వ తేదీన ఈ రిట్ పిటిషన్ అనేది వేశారు. సో 32 ఆర్టికల్ ప్రకారం 32వ ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. 1970లో. ఓకేనా. అయితే 32 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టులో ఈ రిట్ పిటిషన్ వేసినప్పుడు మరి వేటిని సవాలు చేస్తూ రిట్ పిటిషన్ వేశారు అని అంటే, ఒకటి కేరళ భూ సంస్కరణల చట్టం, కేరళ రాష్ట్ర భూ సంస్కరణల చట్టాన్ని ఒకటి సవాల్ చేశారు. ఓకేనా. దానితో పాటుగా 1970లో ఈ రిట్ పిటిషన్ వేసే నాటికి మనకు బ్యాంకుల జాతీయకరణ అనేటువంటి అంశం కూడా జరిగిందండి. బ్యాంకుల జాతీయకరణ అనేటువంటిది కూడా జరిగింది. సో దీనిలో మనకు ఆర్సీ కూపర్ కేసు అనేటువంటిది మనకి ఇక్కడ కీలకమైనది. సో ఆర్సీ కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఆర్సీ కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో బ్యాంకుల జాతీయకరణకు సంబంధించినటువంటి అంశం జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. సో అది కూడా ఇందులో కీలకంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా మనం చెప్పవచ్చు. తర్వాత ఏ ఆర్టికల్స్ ప్రకారం మరి ఈ కేసును వేస్తున్నారు, ఏ ఆర్టికల్స్ ప్రకారం ఈ రిట్ పిటిషన్ను దాఖలు చేస్తున్నారు, ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యను సవాలు చేస్తున్నారు, ఏ ఆర్టికల్స్ ప్రకారం ఈ కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి భూ సంస్కరణ చట్టం, కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చర్య రాజ్యాంగ విరుద్ధం అంటున్నారంటే ప్రధానంగా ఇక్కడ 26th ఆర్టికల్ అండి. ప్రధానంగా కీలకమైన ఆర్టికల్ 26th ఆర్టికల్. ఓకేనా. 26వ ఆర్టికల్. సో 26వ ఆర్టికల్ అనేటువంటిది ప్రధానమైనది ఏమిటయ్యా అంటే, ఒక మత సంస్థల యొక్క నిర్వహణ విషయంలో ప్రభుత్వ జోక్యం అనేది ఉండకూడదు అని చెప్తుంది. ఒక మత సంస్థల నిర్వహణ విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు అనేదే మనకు చెప్తుంది. ఎందుకంటే భారతదేశము ఒక సెక్యులర్ కంట్రీ కాబట్టి, భారతదేశం ఒక సెక్యులర్ స్టేట్ కాబట్టి, సో సెక్యులరిజం ప్రకారం ప్రభుత్వాలు మత నిర్వహణలో కానీ, మత స్వేచ్ఛలో కానీ, పౌరుల యొక్క మత స్వేచ్ఛలో కానీ, మత సాంప్రదాయాలు పాటించడంలో కానీ, మత సంస్థల నిర్వహణలో కానీ ప్రభుత్వ జోక్యం అనేది ఉండకూడదు. అందుకే 26th ఆర్టికల్ ప్రకారం మత సంస్థ ఏదైనా కూడా ఆ మత సంస్థల యొక్క ఆస్తుల విషయంలో కానీ, ఆదాయాల విషయంలో కానీ, ఆ మత సంస్థల యొక్క నిర్వహణ విషయంలో కానీ ప్రభుత్వ జోక్యం ఉండకూడదు అని చెప్తుంది ఈ ఆర్టికల్. కాబట్టి ఇక్కడ 31 క్లాస్ ఏ ఆర్టికల్ ప్రకారం 31 క్లాస్ ఏ ఆర్టికల్ ప్రకారము 31 క్లాస్ ఏ ఆర్టికల్ ప్రకారము ఒక వ్యక్తి యొక్క ఆస్తులనే కాదు, ఒక సంస్థ యొక్క ఆస్తులను భూములను కూడా స్వాధీనం చేసుకునే అధికారం, ఒక సంస్థ యొక్క భూములను ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారము ప్రభుత్వానికి కల్పించబడుతుంది. అయితే ఆ సంస్థ అనేవి మత సంస్థ అయి ఉండకూడదు అని చెప్పేసి నానీభాయ్ పాల్కీవాలా ఈ పిటిషన్ వేస్తున్నారు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి యొక్క ఒక సంస్థ యొక్క భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అధికారం ఉండొచ్చు, కానీ ఆ సంస్థ అనేటువంటిది మత సంస్థ అయి ఉండకూడదు. ఎందుకంటే రాజ్యాంగంలో 2 ఆర్టికల్ విరుద్ధంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా రాజ్యాంగంలో విరుద్ధమైనటువంటి 2 ఆర్టికల్స్ను ఎక్కడా కూడా చేర్చరు. కానీ ఇక్కడ మనం 31 క్లాస్ ఏ అనే ఆర్టికల్ ప్రకారం ఒక సంస్థ యొక్క భూములను ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు మరి ఆ సంస్థ మత సంస్థ అయి ఉండకూడదు కదా. ఎందుకంటే మత సంస్థ భూములను మత సంస్థల విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు అని ఈ 26వ ఆర్టికల్ చెప్తుంది. కాబట్టి 31 క్లాస్ ఏ ఆర్టికల్ ప్రకారం సంస్థ యొక్క భూములు ఆస్తులను స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది అది మత సంస్థ కిందికైతే రాదు. మత సంస్థల భూములను ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు. సెక్యులర్ స్టేట్ అనేది భారతదేశము.
కాబట్టి సెక్యులరిజం అనేటువంటి దాన్ని బేస్ చేసుకుంటే సో ఏ రకంగా ప్రభుత్వానికి మత సంస్థల విషయంలో జోక్యం చేసుకునే వీలు లేదు అని చెప్పేసి ఈ ఆర్టికల్ను ప్రధానంగా తీసుకొని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. మరి సుప్రీంకోర్టు దీన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేసింది, విచారణ కోసం ఎప్పుడు యాక్సెప్ట్ చేసింది, ఇవన్నీ మనం చూద్దాం. సో ఈలోపు కొన్ని అంశాలు జరిగాయి. ఏమిటి జరిగాయి అంటే, ఈ రకంగా ఎప్పుడైతే పిటిషన్ వేయబడిందో, అంతేకాకుండా ఆర్సీ కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా విషయంలో బ్యాంకుల జాతీయకరణను సుప్రీంకోర్టు తప్పుపట్టడం, అదేవిధంగా 1970లో రాజాభరణాలను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను రాష్ట్రపతి ద్వారా జారీ చేయబడిన ఆర్డినెన్స్ను కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేయడం, సుప్రీంకోర్టు దాన్ని కూడా తప్పుపట్టడం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఒక సవాలుగా విసురుపడుతున్నాయి. ఆల్రెడీ కేశవనంద భారతి కేసును నానీభాయ్ పాల్కీవాలా టేకప్ చేయడం, 26th ఆర్టికల్ ప్రకారం దీన్ని సవాలు చేయడం, ఇది ఒక 26th ఆర్టికల్ ప్రకారం ఒక మత సంస్థకు సంబంధించిన భూములు అని చెప్పి సవాల్ చేయడంతో పాటు అసలు ల్యాండ్ రీఫార్మ్స్ చట్టాలకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధతను ఆయన ప్రశ్నిస్తున్నాడు. ల్యాండ్ రిఫార్మ్ చట్టానికి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధతను ప్రశ్నించడంలో ప్రాథమిక హక్కులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఆయన ప్రధానంగా లేవనెత్తుతున్నాడు. మరి అలా ప్రాథమిక హక్కులకు సంబంధించిన నష్టాన్ని ఆయన ప్రధానంగా లేవనెత్తినప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రాథమిక హక్కులకు చేస్తున్నటువంటి ఇష్టం వచ్చినటువంటి అమెండ్మెంట్స్ అనేవి ఇక్కడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఒక వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంగా మనం చెప్పవచ్చు. మరి నానీభాయ్ పాల్కీవాలా ఇందిరాగాంధీ ప్రభుత్వానికి అగేనిస్టా? ఇందిరాగాంధీ ప్రభుత్వంతో ఈ నానీభాయ్ పాల్కీవాలాకు ఏమైనా రిలేషన్ లేదా అంటే ఉంది. ఎందుకంటే 1965లోనే భారత్ పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధం జరిగిన తర్వాత ఈ భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదంలో మనకు నానీభాయ్ పాల్కీవాలానే ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ప్రభుత్వం అపాయింట్మెంట్ చేసింది. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ నానీభాయ్ పాల్కీవాలా గారి చేతనే ఈ సరిహద్దుకు సంబంధించినటువంటి విషయంలో, భారత్ పాకిస్తాన్ సరిహద్దు విషయానికి సంబంధించిన విషయంలో ఒక రకమైనటువంటి కమిటీగా, ఒక రకమైనటువంటి సలహాదారుగా వీరిని అపాయింట్ చేశారు. తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం కూడా నానీభాయ్ పాల్కీవాలా ద్వారానే ఆ వివాదాన్ని పరిష్కారం చేయాలి అని చెప్పేసి కూడా కొనసాగించారు. కానీ ఇక్కడ నానీభాయ్ పాల్కీవాలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారడానికి ముఖ్య విషయం ఏమిటంటే, ఇక్కడ ఇందిరాగాంధీ పట్ల ఇతని కోపమని కాదు, ముఖ్యంగా ప్రభుత్వం హక్కులకు చేస్తున్నటువంటి నష్టాన్ని, రాజ్యాంగం యొక్క పూర్తి అర్థం తెలిసినటువంటి న్యాయవాదులు కాబట్టి రాజ్యాంగంలో కీలకమైన హక్కులకే ప్రాధాన్యత లేకుండా పోతూ ఉన్నప్పుడు రాజ్యాంగానికి అర్థం లేకుండా పోతుంది. కాబట్టి రాజ్యాంగం ఇష్టం వచ్చినట్టుగా అమెండ్మెంట్ చేయాలి అనుకునేటువంటి ప్రభుత్వం యొక్క ఒక అహంకారమైనటువంటి చర్యను అడ్డుకోవడం కోసమే నానీభాయ్ పాల్కీవాలా ఫైట్ చేస్తున్నాడు. ఓకేనా? సో నానీభాయ్ పాల్కీవాలా ఈ పిటిషన్ వేయడంతో ఇందిరాగాంధీ ప్రభుత్వము వెంటనే కొన్ని అమెండ్మెంట్స్ అనేటువంటివి చేస్తూ వచ్చింది. వెంటనే కొన్ని అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చింది. ఆ అమెండ్మెంట్స్ చేయడానికి కారణం అప్పటికే సుప్రీంకోర్టు కొన్ని కేసులలో ప్రభుత్వం యొక్క చర్యను, హక్కులకు సవరణ చేస్తూ ప్రభుత్వం చేసిన చర్యలను సవాలు చేయడం. అదేంటి అంటే, ఒకటి ఆర్సీ కూపర్. సో ఆర్సీ కూపర్ కేసులో మనకు బ్యాంకుల జాతీయకరణ చర్య అనేది ప్రభుత్వం చేపట్టింది. దీన్ని సుప్రీంకోర్టు అనేటువంటిది న్యాయ సమీక్ష గురి చేసింది. అదేవిధంగా రాజాభరణాల రద్దుకు సంబంధించిన 1970లో జారీ చేయబడిన ఆర్డినెన్స్ను సవాలు చేస్తూ మాధవరావు సింధియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాజాభరణాల రద్దుకు సంబంధించినటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష గురి చేసింది. ఓకేనా? 1969లో 14 వాణిజ్య బ్యాంకులను జాతీయకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆర్సీ కూపర్ కేసులో సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష గురి చేసింది. మరియు మన 1970లో రాజాభరణాలను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని, ప్రభుత్వం ఆర్డినెన్స్ను తీసుకురావడాన్ని మాధవరావు సింధియా సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో ఈ కేసులో సుప్రీంకోర్టు ఆ చర్యను, బ్యాంకుల జాతీయకరణను మరియు రాజాభరణాల రద్దు చర్యను న్యాయ సమీక్షకు గురి చేయడం జరిగింది. ఇలా న్యాయ సమీక్షకు గురి చేయడం వల్ల అసలు పార్లమెంటుకు ఉన్న రాజ్యాంగ సవరణ అధికారాన్ని, ప్రభుత్వానికి ఉన్నటువంటి ఈ రకమైనటువంటి చర్యలు న్యాయస్థానం న్యాయ సమీక్షకు గురి చేస్తుంది. కాబట్టి ఇక వెంటనే
వెంటనే ప్రభుత్వం అనేది పార్లమెంట్ ద్వారా అనేక రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చింది. అప్పటికే ఐసీ గోలక్నాథ్ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని, రాజ్యాంగ సవరణ అధికారం అనేది 368 ఆర్టికల్ ప్రకారం అపరిమితమైనది కాదు అని, రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా న్యాయ సమీక్షకు గురవుతాయి అని చెప్పేసి ఐసీ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఐసీ గోలక్నాథ్ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మరియు ఆర్సీ కూపర్ మాధవరావు సింధియా కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఇవన్నిటినీ కూడా ప్రభావితం చేయడం కోసం, వీటినన్నిటినీ కూడా అధిగమించడం కోసం 1971లో 24వ రాజ్యాంగ సవరణ చట్టం, 25వ రాజ్యాంగ సవరణ చట్టం, 26వ రాజ్యాంగ సవరణ చట్టాలను చేయడం జరిగింది. అదేవిధంగా 1972లో 29వ రాజ్యాంగ సవరణ చట్టమును కూడా చేసింది. 24వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 13 క్లాస్ 4 అనేటువంటి ఆర్టికల్, 36 మన 368 క్లాస్ 3 అనేటువంటి ఆర్టికల్స్ రాజ్యాంగంలో చేరబడ్డాయి. 25th అమెండ్మెంట్ ప్రకారం 25వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము 31 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్ రాజ్యాంగంలో చేర్చబడినది. అర్థమవుతుందా? దాంతో పాటుగా 26th అనేటువంటి అమెండ్మెంట్ ప్రకారము రాజాభరణాలకు సంబంధించినటువంటి రద్దు విషయాన్ని మనకి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇది మనకు ప్రధానంగా ఉన్నటువంటివి. ఇక్కడ 13 క్లాస్ 4 అనేటువంటి ఆర్టికల్ 24th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేశారు అంటే, రాజ్యాంగ సవరణ చట్టాలు న్యాయ సమీక్ష పరిధిలోనికి రావు. రాజ్యాంగ సవరణ చట్టం న్యాయ సమీక్ష పరిధిలోనికి రాదు అనేటువంటిది ఈ 13 క్లాస్ 4 అనేటువంటి ఆర్టికల్. 368 క్లాస్ 3 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, రాజ్యాంగంలో ఏ భాగమునైనా సవరించుకునే అధికారం పార్లమెంటుకు ఉంది. పార్లమెంటుకు ఉన్న రాజ్యాంగ సవరణ అధికారం అపరిమితమైనది అని చెప్తున్నటువంటి ఆర్టికల్ 368 క్లాస్ 3 ఆర్టికల్. అంటే మనకు ఐసీ గోలక్నాథ్ కేసులో రాజ్యాంగ సవరణ చట్టాలు న్యాయ సమీక్ష పరిధిలోనికి వస్తాయని, ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని అర్థమవుతుందా? రాజ్యాంగ సవరణ అధికారం పైన పరిమితులు ఉంటాయని ఐసీ గోలక్నాథ్ కేసులో 1967లో చెప్పడంతో వాటిని అధిగమించడం కోసం ఈ రెండు ఆర్టికల్స్ అనేవి 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారు. ఇక 25వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 31 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్ను ప్రధానంగా ఎందుకు తీసుకొచ్చారంటే, ఈ రెండు కేసులలో ఐసీ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను అధిగమించడం కోసం 24వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఆర్సీ కూపర్ మాధవరావు సింధియా కేసులో బ్యాంకుల జాతీయకరణ, రాజాభరణాల రద్దు అనేది ఆదేశిక సూత్రాలను అమలు చేయడం కోసం సంక్షేమ రాజ్య స్థాపన కోసం ప్రభుత్వం చేస్తే దానికోసం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించాలనేది సరి అనేది కాదు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే బ్యాంకుల జాతీయకరణ అనేటువంటిది, రాజాభరణాల రద్దు అనేటువంటిది సామ్యవాద భావాలు. అంటే ప్రభుత్వం ఆదేశిక సూత్రాలలో కొన్ని సంక్షేమ విధానాలు పేర్కొనబడ్డాయి. వాటిని సంక్షేమ రాజ్య స్థాపన కోసం ఈ బ్యాంకుల జాతీయకరణ, రాజ్యాభరణాలను రద్దు చేసింది. అయితే సంక్షేమ రాజ్య స్థాపన అనేటువంటిది ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశమే కావచ్చు, ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమే కావచ్చు. అయితే ప్రజా సంక్షేమం కోసం, సమాజ సంక్షేమం కోసమని ఒక వ్యక్తికి కల్పించినటువంటి హక్కులను హరించివేయడం సరి అనేది కాదు అని చెప్పేసి బ్యాంకుల జాతీయకరణ, రాజాభరణాల రద్దును సుప్రీంకోర్టు తప్పుపట్టడం జరిగింది ఆర్సీ కూపర్ కేసులో మరియు మాధవరావు సింధియా కేసులో. కాబట్టి ఈ రెండు కేసులలో సుప్రీంకోర్టు రాజాభరణాల రద్దును మరియు బ్యాంకుల జాతీయకరణ తప్పుపట్టడంతో వాటిని ప్రభావితం చేయడం కోసం, ఈ రెండు కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధిగమించడం కోసం 25వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి 31 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్ను చేర్చారు. ఈ 31 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది? 39 క్లాస్ బి అనేటువంటి ఆర్టికల్, 39 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్స్ వనరుల సమాన పంపిణీ, సంపద వికేంద్రీకరణ అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాయి. 39 క్లాస్ బి అనేటువంటి ఆర్టికల్ వనరుల సమాన పంపిణీ గురించి చెప్తుంది. 39 క్లాస్ సి అనేటువంటి ఆర్టికల్ సంపద వికేంద్రీకరణ గురించి చెప్తుంది. కాబట్టి వనరుల సమాన పంపిణీ మరియు సంపద వికేంద్రీకరణకై ప్రభుత్వము చేసిన ఏ చర్యనైనా కూడా, ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి ఏ చట్టమైనా కూడా ప్రాథమిక హక్కులలో 14వ ఆర్టికల్కు, 19వ ఆర్టికల్కు, 21వ ఆర్టికల్కు, 31వ ఆర్టికల్కు అవి భంగం కలిగిస్తున్నా ఆ చట్టాలు చెల్లుబాటు అవుతాయి అని అన్నారు.
అంటే ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులే గొప్పవి అని చెప్పి ఐసీ గోలక్నాథ్ కేసులో, ఆర్సీ కూపర్ కేసులో, మాధవరావు సింధియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఆదేశిక సూత్రాలకు రక్షణ కల్పించడం కోసం, ప్రాథమిక హక్కులపైన ఆదేశిక సూత్రాలకు ఆధిపత్యం కల్పించడం కోసము, ప్రభుత్వం చేసేటువంటి చర్యలకు రాజ్యాంగబద్ధత కల్పించడం కోసము ఈ ఆర్టికల్ ఈ 31 C అనే ఆర్టికల్ని తీసుకొచ్చారు. 31 C ఆర్టికల్ ప్రకారం వనరుల సమాన పంపిణీని మరియు సంపద వికేంద్రీకరణ కోసము ప్రభుత్వం ఏ చర్య చేసినా అది ప్రాథమిక హక్కులో అయిన 14, 19, 21, 31 ఆర్టికల్కు మినహాయింపు. అంటే 14, 19, 21, 31 ఆర్టికల్ ప్రకారము ప్రభుత్వం చేసినటువంటి చర్యను న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదు అన్నారు. 14వ ఆర్టికల్ చట్ట సమానత, 19వ ఆర్టికల్ వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, 21వ ఆర్టికల్ రైట్ టు సర్వైవ్ జీవించే హక్కు, 31వ ఆర్టికల్ రైట్ టు ప్రాపర్టీ. కాబట్టి ఈ 4 ఆర్టికల్స్ పరిధిలోకి అవి రావు. సో బ్యాంకుల జాతీయకరణ అనేటువంటిది వనరుల సమాన పంపిణీ, ఓకేనా. రాజాభరణాల రద్దు అనేది సంపద వికేంద్రీకరణ. సో ఈ రకమైనటువంటి కొన్ని చర్యలు అనేటువంటివి ఈ 2 అంశాలు ఆదేశిక సూత్రాల్లో ఈ 2 ఆర్టికల్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసమే ఈ చర్యలు చేయబడ్డాయి. కాబట్టి ఇవి ప్రాథమిక హక్కులలో వీటికి భంగం కలుగుతున్నంత మాత్రాన అవి చెల్లుబాటు కాకుండా ఉండవు. ఖచ్చితంగా అవి చెల్లుబాటు అవుతాయి. ఈ ఆర్టికల్స్ను ఆ చట్టాల పరిధిలోకి తీసుకోకూడదు. ఈ ఆర్టికల్స్ ప్రకారం ఆ చట్టాలను న్యాయ సమీక్ష చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక రకమైన అమెండ్మెంట్ ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసింది. ఇక 26వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాజ్యాభరణాలు రద్దు అని చెప్పేసి మనకు రాజ్యాంగంలో మెన్షన్ చేశారు. రాజ్యాభరణాలు ఇవ్వాలి అనేటువంటి ఏదైతే ఆర్టికల్ ఉందో దాన్ని తొలగిస్తూ 26వ రాజ్యాంగ సవరణ చట్టం చేయబడింది. తర్వాత 29వ రాజ్యాంగ సవరణ చట్టం 1972లో 29వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము మరి నానీబాయి పాల్కీవాలా సవాల్ చేయడాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా అమెండ్మెంట్ జరుగుతున్నాయి. మరి నానీబాయి పాల్కీవాలా ప్రధానంగా రాజాభరణాల రద్దుకు సంబంధించిన విషయాన్ని కానీ లేదా బ్యాంకుల జాతీయకరణకు సంబంధించినటువంటి విషయాన్ని కానీ ప్రధానంగా తీసుకోలేదు. ఆయన కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ సంస్కరణ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని, కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చర్య మత సంస్థల భూములను స్వాధీనం చేసుకోవడం అనేటువంటి ప్రభుత్వ చర్య అనేది రాజ్యాంగ విరుద్ధమని, హక్కులను భంగం కలిగిస్తుందని, ముఖ్యంగా సెక్యులరిజానికి విరుద్ధమని ఆయన సవాల్ చేస్తూ ఈ కేసు వేశాడు. ఆయన ఈ కేసు వేయడంతో ఈ కేసులకు బలం అనేటువంటిది చేకూరింది. సో కాబట్టి ఆయన వేసినటువంటి ప్రధానమైన కేసు కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ సంస్కరణ చట్టమే కదా అని 29వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 29వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9th షెడ్యూల్లో 29వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9th షెడ్యూల్లో ఈ కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ సంస్కరణ చట్టాన్ని చేరుస్తూ భూ సంస్కరణ చట్టాలకు పూర్తి రాజ్యాంగబద్ధత ఉంటుంది అని చెప్పేసి పేర్కొన్నారు. సో ఇలా 24, 25, 26, 29 అనే రాజ్యాంగ సవరణ చట్టాలు వెంటనే ప్రభుత్వం చేసుకుంటూ రావడం అనేటువంటి దాన్ని ఇంకా సీరియస్గా నానీబాయి పాల్కీవాలా తీసుకొని సుప్రీంకోర్టు ఈ కేసును టేకప్ చేసి దీన్ని రాజ్యాంగాన్ని రక్షించడం కోసము తీర్పు ఇవ్వాలి అని చెప్పేసి దీన్ని మళ్ళీ కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి 1972 సంవత్సరంలో ఒక 70 దేశాల రాజ్యాంగాలకు సంబంధించినటువంటి అంశాలను 70 దేశాల రాజ్యాంగాల పరిరక్షణ విషయంలో జరిగినటువంటి సంఘటనలను సుప్రీంకోర్టు ముందుకు తీసుకొచ్చి సుప్రీంకోర్టు ఈ కేసును ప్రెస్టేజ్గా తీసుకోవాలని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడం కోసం తీసుకోవాలని చెప్పేసి దీన్ని విన్నపం చేయడం జరిగింది. అలా 1972 ఆగస్టు 10వ తేదీన ఈ కేసును సుప్రీంకోర్టు అనేది టేకప్ చేసి విచారణ కోసం ఆదేశించడం జరిగింది. దానికోసం చేయబడినటువంటి రాజ్యాంగ ధర్మాసనమే జస్టిస్ ఎస్ఎం సిక్రీ నేతృత్వంలో 13 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం. అర్థమవుతుందా? సో చూడండి, సుప్రీంకోర్టు కేశవనంద భారతి కేసుకు బలాన్ని చేకూరుస్తూ నానాబాయి పాల్కీవాలా ఈ కేసు వెంటనే విచారణకు చేపట్టాలని, ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలన్నీ కూడా రాజ్యాంగమును నిర్వీర్యం చేస్తున్నటువంటి విధంగా ఉన్నాయని, హక్కులను బలహీనపరుస్తున్నాయని, హక్కులకు ప్రాధాన్యత అనేది రాజ్యాంగంలో ఎక్కువగా ఉందని, ప్రజాస్వామ్య వ్యవస్థ అంటేనే పౌరుల యొక్క హక్కులని, కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలంటే రాజ్యాంగం ప్రకారం హక్కులకు రక్షణ ఇవ్వాలని, కాబట్టి ఈ కేసును విచారణకు వెంటనే ఆదేశించాలని సుప్రీంకోర్టులో దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వేసింది 13 మంది న్యాయమూర్తుల చేత. సో ఆ రాజ్యాంగ ధర్మాసనం ఇదండి. సో ఆ రాజ్యాంగ ధర్మాసనం ఇది 13 జడ్జెస్ ఆఫ్
కేశవనంద భారతి అనేటువంటి జడ్జి అంటే కేశవనంద భారతి కేసు కోసం 13 జడ్జెస్ బెంచ్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఈ బెంచ్లో మనకు ఉన్నటువంటి వ్యక్తులు ఈ 13 మంది అండి. సో ఈ 13 మంది మరి 1972 అక్టోబర్ 31 నుంచి 1973 ఏప్రిల్ 23 వరకు విచారణ అనేది చేశారు. అనేక సాక్ష్యాలను వీళ్ళు పరిశీలించారు. సో ఈ కేసు విచారణలో అనేక రకమైనటువంటి వాదోపవాదాలను వినడం జరిగింది. మరి ఆ సమయంలో ప్రభుత్వం తరపున చేసినటువంటి రాజ్యాంగ సవరణలను రాజ్యాంగబద్ధం చేయడం కోసం, ప్రభుత్వం తరపున ఈ కేసును చెల్లకుండా చేయడం కోసం ప్రయత్నం చేసినటువంటిది అటార్నీ జనరల్. ఎప్పుడైనా కూడా ప్రభుత్వం తరపున కోర్టులో వాదించేది అటార్నీ జనరల్. కాబట్టి ఇక్కడ ప్రధానంగా అటార్నీ జనరల్ నరేందే అనేటువంటి వ్యక్తి, అంటే నీరవ్ దే అని చెప్పేసి అప్పుడు మనకు అటార్నీ జనరల్గా ఉన్నారు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, మన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా నీరవ్ దేవ్. సో ఈ నీరవ్ దేవ్ ఈ కేసుకు బలం లేదు అని చెప్పేసి, ఈ కేసును కొట్టివేయాలి అని చెప్పేసి ప్రభుత్వం తరపున అతను చాలా వరకు ప్రయత్నాలు చేశారు. సో ఈ ప్రయత్నాలను ఏ రకంగా కూడా నెగ్గకుండా ఉండడం కోసం 13 మంది న్యాయమూర్తులు ఈ కేసు విచారణను ఒక కీలకంగా తీసుకొని క్రియాశీలకంగా వ్యవహరించడం కోసం, వారికి రాజ్యాంగం యొక్క సారాంశం అంతా తెలియజేయడం కోసం వివిధ దేశాల రాజ్యాంగాలకు సంబంధించిన అంశాలను మరియు అదేవిధంగా వివిధ సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దాదాపుగా 70 దేశాల రాజ్యాంగాలను 70 దేశాల రాజ్యాంగాలలోని రాజ్యాంగ రక్షణలకు సంబంధించిన అంశాలను పేర్కొన్నారు. అంటే 70 దేశాల రాజ్యాంగాలలో రాజ్యాంగపరమైనటువంటి రక్షణ అనేది ఏ విధంగా ఉంది, అక్కడ ప్రభుత్వానికి శాసనసభకు రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టుగా సవరించే వీలు లేదు, రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినటువంటి సవరించేటువంటి పని అక్కడ పార్లమెంట్ కానీ చట్టసభ కానీ చేస్తే దానిపైన న్యాయస్థానాలు ఏ విధంగా వ్యవహరించాయి, రాజ్యాంగంను ఎలా రక్షించాయి అని చెప్పి ఈ 70 దేశాల రాజ్యాంగాలను ఒక ఉదాహరణగా తీసుకొని వాటికి సంబంధించినటువంటి పూర్తి అంశాలను సుప్రీంకోర్టు ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకే, ఇలా 1972 అక్టోబర్ 31వ తేదీ నుంచి 1973 ఏప్రిల్ 23వ తేదీ వరకు మొత్తం ఇందులో దాదాపు 68 రోజులు విచారణ అనేటువంటిది చేపట్టారు. 68 రోజులు ఈ బెంచ్ విచారణ జరిపింది. ఈ బెంచ్ అనేక సాక్ష్యాలను, అనేక మంది యొక్క వాదోపవాదాలను విని సో ఈ జడ్జిమెంట్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఆ జడ్జిమెంట్ అనేది 69వ రోజు అయినటువంటి 1973 ఏప్రిల్ 24న రావడం జరిగింది. అదే రోజే జడ్జిమెంట్ ఎందుకు వచ్చింది అనేది కూడా ఒక కీలకమైనటువంటి అంశం అండి. ఎందుకంటే 1973 ఏప్రిల్ 24నే ఈ జడ్జిమెంట్ రావడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే, ఏప్రిల్ 25న చీఫ్ జస్టిస్ అయినటువంటి ఎస్ఎం సిక్రీ రిటైర్డ్ అవుతున్నాడు. ఎప్పుడైనా చూడండి, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి బెంచెస్ కానీ, ఒక హైకోర్టు ఏర్పాటు చేసినటువంటి బెంచెస్లో కానీ హెడ్ ఆఫ్ ది బెంచ్ చీఫ్ జస్టిస్ ఉంటే కంపల్సరిగా ఆ బెంచ్ ఆ చీఫ్ జస్టిస్ రిటైర్మెంట్ అయ్యే లోపు ఆ బెంచ్ జడ్జిమెంట్ అనేది ఇవ్వాలి. అది రూల్. ఓకేనా? ఉదాహరణకు మనం గతంలో చాలా వరకు చూసాం. సో దీపక్ మిశ్రాకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా టైంలో మనం చూసాం, ఏకంగా ఒకే సంవత్సరంలో నెల గడువు అనేటువంటి దానిలోని 9 కీలకమైనటువంటి కేసులను విచారించి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? అందులో ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి కేసు కూడా ఒకటి. సో ఆ రకంగా మనకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఏదైతే సుప్రీంకోర్టు బెంచ్ ఉంటుందో, సుప్రీంకోర్టు బెంచ్కు హెడ్ ఆఫ్ ది బెంచ్గా చీఫ్ జస్టిస్ ఉంటారో, చీఫ్ జస్టిస్ రిటైర్మెంట్ అయ్యే లోపు ఆ బెంచ్ జడ్జిమెంట్ ఇవ్వాలి. ఓకేనా? ఇది మెయిన్. ఒకవేళ సుప్రీంకోర్టు బెంచ్లో ఒక జడ్జి ఎవరైనా రిటైర్డ్ అవుతూ ఉంటే అది పెద్దగా ఎఫెక్ట్ కాదు, మళ్ళీ వారి స్థానంలో చీఫ్ జస్టిస్ వేరే వ్యక్తిని నియమిస్తారు. కానీ చీఫ్ జస్టిసే హెడ్ ఆఫ్ ది బెంచ్గా ఉంటే ఖచ్చితంగా ఆ సుప్రీంకోర్టు బెంచ్ జడ్జిమెంట్ ఇవ్వడం అనేది చీఫ్ జస్టిస్ రిటైర్మెంట్ అయ్యేలోపే జరగాలి. అందుకని మనకి ఇక్కడ ఈ కేసులో హెడ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు బెంచ్ చీఫ్ జస్టిస్ అయినటువంటి ఎస్ఎం సిక్రీయే. కాబట్టి ఎస్ఎం సిక్రీ 1973 ఏప్రిల్ 25 అనేటువంటి దానికి సంబంధించింది ఆయనే చేయబోతున్నారు. కాబట్టి ఈ రకంగా ఈ జడ్జిమెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సో దీనిలో మనకు ఈ జడ్జెస్ కనుక మనం చూసినట్లయితే ఎస్ఎం సిక్రీ, జేఎం సెల్లాత్ మరియు జస్టిస్ కేఎస్ హెగ్డే, జస్టిస్ ఏఎన్ గ్రోవర్,
జస్టిస్ ఆర్జే రెడ్డి, జస్టిస్ 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 హెచ్ఆర్ ఖన్నా, జస్టిస్ ఏకే ముఖర్జియా, వీళ్ళు మెజారిటీగా మనం చెప్పబడుతుంది ఈ బెంచ్లో. అంటే 7. సెవెన్ ఇస్ట్ 6గా మనకి జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. సో ఇందులో 7 జడ్జెస్ వీళ్ళండి. సో 6 జడ్జెస్గా మనకు మైనారిటీ జడ్జిమెంట్గా మనం తీసుకుంటే జస్టిస్ ఏఎన్ రే, జస్టిస్ డిజే పాలేకర్, జస్టిస్ కేకే మాథ్యూ, జస్టిస్ ఎంహెచ్ బేగ్, జస్టిస్ ఎస్ఎన్ ద్వివేది, జస్టిస్ వైవి చంద్రచూడ్, జస్టిస్ వైవి చంద్రచూడ్, వీళ్ళు 6 న్యాయమూర్తులు ఒకరు మరియు 7 న్యాయమూర్తులు వీరు. సో మనకు ఏదైనా మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఎలా ఉంటుందో తెలుసు. సో మెజారిటీ అనేటువంటిది జడ్జిమెంట్గా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఈ జడ్జిమెంట్ అనేటువంటిది 7:6గా మనకు రావడం జరిగింది. ఈ 7 న్యాయమూర్తులు చెప్పినటువంటి ఏదైతే ఉందో అదే కేశవానంద భారతి కేసు యొక్క జడ్జిమెంట్గా వచ్చింది. ఓకే, అయితే ఇందులో మరొక విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే ఫస్ట్ 6 న్యాయమూర్తులు ఒక రకమైనటువంటి జడ్జిమెంట్ను పేర్కొన్నారు, మరో 6 న్యాయమూర్తులు మరొక రకమైన జడ్జిమెంట్ను పేర్కొన్నారు. ఫస్ట్ జడ్జిమెంట్ రాసింది 13 మందిలో 11 మందేనండి. 11 మంది జడ్జిమెంట్ రాశారు. అందరూ జడ్జిమెంట్ రాయాల్సిన అవసరం లేదు. సో జడ్జిమెంట్ రాసిన దాన్ని కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి 13 మంది న్యాయమూర్తుల బెంచ్లో 11 మంది మాత్రమే జడ్జిమెంట్ రాశారండి. 11 మంది మాత్రమే జడ్జిమెంట్ రాశారు. ఆ జడ్జిమెంట్ మళ్ళీ 6 ఒకవైపు 6 మరొక వైపు ఉండే విధంగా వచ్చిందండి. ఓకేనా, అందులో హెచ్ఆర్ కన్నా జడ్జిమెంట్ ఏం రాయలేదండి. కానీ హెచ్ఆర్ కన్నా ఈ 6 న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి జడ్జిమెంట్ను ఆయనే సపోర్ట్ చేశాడు. అందుకని హెచ్ఆర్ కన్నా ఇందులో కీలకమైన వ్యక్తిగా మారిపోయారండి. హెచ్ఆర్ కన్నా ఇందులో కీలకమైన వ్యక్తిగా ఎందుకు మారిపోయారంటే ఆ రోజు హెచ్ఆర్ కన్నా ఒకవేళ ఈ 6 న్యాయమూర్తులకు సంబంధించిన జడ్జిమెంట్ను ఆయన సపోర్ట్ చేసినట్లయితే కేశవానంద భారతి కేసు జడ్జిమెంట్ అనేది మరొక రకంగా ఉండబోయేది. కాబట్టి ఆ రోజు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడంలో, రాజ్యాంగాన్ని రక్షించడంలో హెచ్ఆర్ కన్నా కూడా కీలకమే. హెచ్ఆర్ కన్నా ఏ రకంగా కూడా ప్రభుత్వం యొక్క దృష్టిలో కాకుండా రాజ్యాంగ పరిరక్షణ దృష్టిలో హక్కుల యొక్క ప్రాధాన్యతను, రాజ్యాంగం యొక్క మౌలిక అంశాలను కాపాడాలనే ఉద్దేశంతో వీరు ఈ 6 న్యాయమూర్తుల యొక్క జడ్జిమెంట్కి తన యొక్క ఓటు అని చెప్పేసి 6 న్యాయమూర్తుల యొక్క జడ్జిమెంట్ని తాను సపోర్ట్ చేస్తూ తాను పేర్కొనడం జరిగింది. అలా మనకు 7:6గా ఈ జడ్జిమెంట్ అనేటువంటిది రావడం జరిగింది. 7:6గా ఈ జడ్జిమెంట్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, సో మీరు ఈ పేర్లు మాత్రం గుర్తుంచుకోవాలండి. అంటే మనకు ఈ జడ్జిమెంట్ అనేది కీలకమైన జడ్జిమెంట్ కాబట్టి ఎస్ఎం సిక్రీ, జేఎం సెల్లాక్, కేఎస్ హెగ్డే, ఏఎన్ గ్రోవర్, తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఓకేనా, పి జగన్మోహన్ రెడ్డి, తర్వాత హెచ్ఆర్ కన్నా, తర్వాత ఏకే ముఖర్జియా, ఈ 7 న్యాయమూర్తులు మనకు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు. ఇది మెజార్ జడ్జిమెంట్. ఇక వీరికి వ్యతిరేకంగా మనం మైనార్టీ జడ్జిమెంట్గా చెప్పుకుంటే జస్టిస్ ఏఎన్ రే, డిజి పాలేకర్, జస్టిస్ కేకే మాథ్యూ, ఎంహెచ్ బేగ్, ఎస్ఎన్ ద్వివేది మరియు జస్టిస్ వైవి చంద్రచూడ్, జస్టిస్ వైవి చంద్రచూడ్. సో వీళ్ళు 6 న్యాయమూర్తులు ఒక రకమైన. సో ఈ 6 న్యాయమూర్తులు పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించడంలో ఉన్నటువంటి అధికారం గురించి, ఆ అధికారాన్ని బలపరిచే విధంగా వీళ్ళ జడ్జిమెంట్ అనేది ఉంది. అర్థమవుతుందా? 368 ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం అనేది ఉంది. రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించేటువంటి అధికారం ఉంది. ఎందుకంటే భారతదేశం రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యవస్థనే పార్లమెంట్. కాబట్టి పార్లమెంటే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. సో పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించుకునేటువంటి అధికారం ఉంది. అది రాజ్యాంగాన్ని సవరించే అధికారంలో పార్లమెంటుకు ఉన్నటువంటి అధికారం అనేది అతీతమైనటువంటిది. దాన్ని మనం ఏ రకంగా కాదనలేము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పార్లమెంటే గొప్పది. సో దాన్ని మనం కన్సిడర్ చేయాలి అని ఈ 6 న్యాయమూర్తులు జడ్జిమెంట్ అనేది ఉంటుంది. కానీ వీరేమంటారంటే ఏ వ్యవస్థ అయినా కూడా రాజ్యాంగంకు లోబడి ఉండాలి. సో ప్రధానంగా మనకు 3 వ్యవస్థలు అనేటువంటివి ఉన్నాయి. సో గవర్నమెంట్ అనేటువంటిది 3 ఆర్గాన్స్ చేత ఫామ్ అవుతుంది. అది ఒకటి ఎగ్జిక్యూటివ్, రెండవది లెజిస్లేచర్, మూడవది జ్యుడిషియరీ. సో దీన్ని ఇంకా చెప్పుకుంటే మనకి ఈ రకంగా చెప్పుకోవచ్చు. ఇది మనకు గవర్నమెంట్ అనుకుంటే ఇందులో 3 ఆర్గాన్స్ ఉన్నాయి. ఒకటి ఎగ్జిక్యూటివ్, రెండవది లెజిస్లేచర్, మూడవది జ్యుడిషియరీ. సో వీటన్నిటికీ కూడా రాజ్యాంగం ప్రకారం అధికారాలు అనేటువంటివి ఉంటాయి. అయితే
ఎగ్జిక్యూటివ్ బాడీ, లెజిస్లేచరీ బాడీ అనేటువంటివి ఆ రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వాన్ని నడపాలి. ఆ రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వాన్ని నడపాలి. కానీ రాజ్యాంగాన్ని అతిక్రమించే విధంగా ఈ వ్యవస్థలు చేసినప్పుడు వీటిని కంట్రోల్ చేయడం కోసమే జ్యుడిషియరీ అనేది ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం వీరు పరిపాలన చేస్తామని, రాజ్యాంగం ప్రకారం శాసనాలు చేస్తామని ప్రామిస్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఆ విధంగా వారు లేనప్పుడు రాజ్యాంగాన్ని రక్షించేటువంటి అధికారం జ్యుడిషియరీది. కాబట్టి జ్యుడిషియరీ తన బాధ్యతను నిర్వర్తించాలి. కాబట్టి రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. దాని ప్రకారము ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి. కానీ అవి రాజ్యాంగాన్ని యొక్క బేసిక్ స్ట్రక్చర్స్ను భంగం కలిగించకుండా ఉండాలి. సో రాజ్యాంగాన్ని అతిక్రమించే విధంగా ఉండకూడదు. అలా ఉండకూడదు అని చెప్పేసి ఈ జ్యుడిషియరీ వ్యవస్థ అనేటువంటిది ఉంది అని చెప్పి జ్యుడిషియరీ వ్యవస్థ యొక్క ప్రాధాన్యతను ఇందులో పేర్కొంటూ రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటి, పార్లమెంట్ చేసే సవరణలు ఎలా ఉండాలి, రాజ్యాంగంలో మౌలిక అంశాలు ఏమిటి అని చెప్పేసి ఈ 7 న్యాయమూర్తుల యొక్క జడ్జిమెంట్ అనేది ఉంటుంది. సో దీనిలో మనం ప్రధానంగా చెప్పేటువంటి అంశాలు ఏమిటి అంటే, ప్రధానంగా ఇందులో మనకు చెప్పేటువంటి అంశాలు సో జస్టిస్ ఎస్ఎం సిక్రీ గారు మనకు చెప్పినటువంటి అంశాలు ఏమిటి అంటే, సో ప్రవేశిక అనేటువంటిది ప్రవేశిక గురించి ప్రధానంగా ఇందులో ప్రస్తావించారు. తర్వాత వ్యక్తి స్వేచ్ఛ గురించి ప్రస్తావించడం జరిగింది. వ్యక్తి స్వేచ్ఛ గురించి ప్రస్తావించారు. తర్వాత రాజ్యాంగ సవరణ గురించి ప్రస్తావించారు. రాజ్యాంగ సవరణ ఎవరండి? ఎస్ఎం సిక్రీ గారు. సో ఎస్ఎం సిక్రీ గారు రాసినటువంటి జడ్జిమెంట్లో ప్రధానంగా వ్యక్తి స్వేచ్ఛ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వేచ్ఛ అనేటువంటిది ప్రభుత్వము దురుద్దేశంతో హరించి వేయడానికి వీలు లేదు. అది ప్రభుత్వం యొక్క చర్య కావచ్చు, లేదా శాసనసభ చర్య అయినా కావచ్చు. కాబట్టి వ్యక్తి స్వేచ్ఛ అనేటువంటిది కీలకమైందని చెప్పేసి, వ్యక్తి స్వేచ్ఛ అనేటువంటిది రాజ్యాంగంకు ఆత్మ ప్రాణం వంటిది అని చెప్పి కూడా ఇతను స్వేచ్ఛా హక్కును కూడా పేర్కొనడం జరిగింది. అయితే రాజ్యాంగం కంటూ కొన్ని ప్రాథమిక సూత్రాలు అనేవి ఉంటాయి. ఆ ప్రాథమిక సూత్రాలు అనేటువంటివి మన ప్రవేశిక నందు ఉన్నాయి. ఆ ప్రాథమిక సూత్రాలు అనేటువంటివి మన ప్రియాంబుల్ నందు పేర్కొన్నారు. కాబట్టి ఆ ప్రాథమిక సూత్రాలను భంగం కలిగించకుండా రాజ్యాంగ సవరణ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి అన్నారు. అర్థమవుతుందా? వీరు చెప్పినటువంటి జడ్జిమెంట్లో, వీరు రాసినటువంటి జడ్జిమెంట్లో ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయి. ఒకటి వ్యక్తిగత స్వేచ్ఛ లేదా స్వేచ్ఛా హక్కు అనేది రాజ్యాంగంకు ఆత్మ వంటిది, ప్రాణం వంటిది. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల యొక్క స్వేచ్ఛా హక్కు అనేది కీలకమైనది. కాబట్టి పౌరుల యొక్క స్వేచ్ఛా హక్కు పైన పరిమితులు విధించవచ్చు. అయితే ఆ పరిమితులు ప్రాథమిక సూత్రాలకు లోబడి ఉండాలి. అలాంటి ప్రాథమిక సూత్రాలు అనేటువంటివి మన రాజ్యాంగ పీఠిక తెలియజేస్తుంది. సో రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలకు భంగం కలగకుండా రాజ్యాంగ సవరణ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ వీరు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ ప్రాథమిక సూత్రాలనే మనం రాజ్యాంగ మౌలిక స్వరూపము అని చెప్పేసి అంటాం. ఆ ప్రాథమిక సూత్రాలనే మనం బేసిక్ స్ట్రక్చర్గా మనం పేర్కొంటాం. ఓకేనా? సో చూడండి, తర్వాత మళ్ళీ మనకి ఇచ్చిన జడ్జిమెంట్లో వీరి తర్వాత మనకు రాసినటువంటి జడ్జిమెంట్లో సెలాత్ మరియు గ్రోవర్. సో వీరిచ్చినటువంటి జడ్జిమెంట్ ఏ విధంగా ఉంటుందంటే, వీరిచ్చినటువంటి జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే, ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సామరస్యం అనేది, సమన్వయం అనేటువంటిది, ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సమన్వయం అనేది మన రాజ్యాంగం యొక్క ప్రాథమిక సూత్రంగా చెప్పబడుతుంది. అంటే ఆదేశిక సూత్రాలు గొప్పన, ప్రాథమిక హక్కులు గొప్పన అంటే ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు రెండూ గొప్పవే. ఈ ఆదేశిక సూత్రాలను, ఈ ప్రాథమిక హక్కులు సరిగా అమలు చేయబడాలంటే దానికి ఆదేశిక సూత్రాలు అనేటువంటివి అమలు చేయబడాలి. అయితే అవి ప్రాథమిక హక్కులు అయినటువంటి వాటి యొక్క ప్రాథమిక సూత్రాలకు భంగం కలిగే విధంగా ఈ ఆదేశిక సూత్రాలు అనేవి అమలు చేయబడకూడదు. మొత్తానికి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమన్వయం అనేది మన రాజ్యాంగం చెప్తున్నటువంటి ప్రాథమిక సూత్రాలు. ఇవి మన ఉపోద్ఘాతంలో ఉన్నాయి, అంటే మన ఈ ప్రియాంబుల్లో ఉన్నాయి. వీటికి భంగం కలగకుండానే రాజ్యాంగ సవరణ ఉండాలి. ఇలాంటి ప్రాథమిక సూత్రాలకు భంగం కలగకుండా రాజ్యాంగ సవరణ ఉండాలి అని సెలాత్ మరియు గ్రోవర్ అనేటువంటి వ్యక్తులు పేర్కొన్నారు. ఇక తర్వాత కేఎస్ హెగ్డే ముఖర్జియా అనేటువంటి వ్యక్తులు రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి విషయంలో
రాజ్యాంగ సవరణకు సంబంధించిన విషయంలో వీరు 2 విషయాలు చెప్పారు. ఏంటిదంటే రాజ్యాంగంలో 2 రకాల భాగాలు అనేటువంటివి ఉంటాయి. ఒకటి ప్రాథమిక భాగము, మరొకటి సవరించుకునేటువంటి భాగం. ఓకేనా, మరొకటి సవరించుకునేటువంటి భాగం, సందర్భానుసారం భాగం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కేఎస్ హెగ్డే, ముఖర్జీ అనేటువంటి వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ప్రధానంగా 2 అంశాలు చెప్పారు వాళ్ళు. ఒకటి, రాజ్యాంగంలో 2 భాగాలు ఉంటాయి అన్నారు. ప్రాథమిక భాగం, తర్వాత సందర్భానుసారం అనే భాగం మరొకటి ఉంటుంది. సో ఈ ప్రాథమిక భాగం అనేటువంటిది ప్రవేశికలో చెప్పబడింది. ఈ ప్రాథమిక భాగం అనేది ఎందులో ఉంది అంటే ప్రియాంబుల్లో ఉంది. ప్రాథమిక భాగం అనేవి ప్రియాంబుల్లో ఉంది. ఈ సందర్భానుసారం అనేటువంటి భాగం, ఈ సందర్భానుసారం అనే భాగం రాజ్యాంగంలో ఉంది. ఈ సందర్భానుసారం అనే భాగం రాజ్యాంగంలో ఉంది. అంటే 1 to 395 అనే ఆర్టికల్స్లో ఉన్నాయి. 1 నుంచి 395 ఆర్టికల్స్లో సందర్భానుసారం అనే భాగం ఉంది. మరియు ప్రాథమిక భాగం అనేది ప్రియాంబుల్లో ఉంది. కాబట్టి సందర్భానుసారం అనే భాగాన్ని మార్చుకునే అధికారం, 368 ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకు ఉంది. 368 ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకు ఉంది. సందర్భానుసారం అనే భాగాన్ని సవరించుకునే అధికారం, మార్చుకునే అధికారం 368 ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకు ఉంది. అయితే ఈ సందర్భానుసారం అనే భాగాన్ని దేనికి లోబడి మార్చుకోవాలి, దేనికి భంగం కలగకుండా మార్చుకోవాలి అంటే ప్రాథమిక భాగానికి భంగం కలగకుండా మార్చుకోవాలి. ఆ ప్రాథమిక భాగం అనేది ప్రవేశికలో చెప్పబడింది. అంటే ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలు సాధారణమైన అంశాలు కాదు, అవి ప్రాథమిక సూత్రాలను తెలియజేస్తున్నటువంటి అంశాలు. కాబట్టి ఈ ప్రవేశికలో ప్రాథమిక సూత్రాలను పేర్కొంటూ సందర్భానుసార భాగాన్ని రాజ్యాంగంలో ఇచ్చారు. సో ప్రజలకు అనుగుణంగా సందర్భానుసారంగా ఈ భాగాలను మనం సవరించుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఈ ప్రాథమిక సూత్రాలకు భంగం కలగకుండా ఆ సవరణ ఉండాలి. అంటే ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమే. ఎలాంటి భాగము? ప్రాథమికమైన భాగం. కాబట్టి ప్రవేశికలో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాథమిక సూత్రాలు అనేవి ఆ సందర్భానుసారం భాగాన్ని ఎలా సవరించాలో చెప్తున్నాయి. ఈ సందర్భానుసారం అనే రాజ్యాంగం అనే భాగాన్ని ఆ ప్రాథమిక సూత్రాలను దృష్టిలో పెట్టుకొని సవరించుకోవాలి, వాటిని మార్చుకోవాలి. అంతేకాని వాటిని ప్రాథమిక సూత్రాలకు నష్టం కలిగే విధంగా మార్చకూడదు అని చెప్పి కేఎస్ హెగ్డే అండ్ ముఖర్జియా అనేటువంటి వ్యక్తులు చెప్పడం జరిగింది. తర్వాత పి జగన్మోహన్ రెడ్డి గారు వారు జడ్జిమెంట్ ఒకటి రాశారు. సో పి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మనకు హెచ్ఆర్ ఖన్నా అనేటువంటి వ్యక్తి కూడా జడ్జిమెంట్ రాశారు. పి జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి జడ్జిమెంట్లో మనకు ప్రధానంగా ఏముంటుందంటే రాజ్యాంగ సవరణ అంటే ఏంటో చెప్పారు. సవరణ అనేది ఏ విధమైనది అని చెప్పారు. సవరణ అంటే రాజ్యాంగంలో ఒక అంశాన్ని అదనంగా చేర్చడం లేదా రాజ్యాంగంలో ఒక అంశాన్ని మార్చడంగానే మనం చెప్పాలి. అంతేకాని సవరణా శక్తిని విస్తృతం చేయడం కోసం కాదు అని చెప్పారు. అంటే పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా 368 క్లాస్ 3 అనేటువంటి ఆర్టికల్ను వాళ్ళు ప్రస్తావిస్తూ ఈ మాట అన్నారు. 368 క్లాస్ 3 అనేటువంటి ఆర్టికల్లో ఏమని చెప్పబడింది? రాజ్యాంగంలో ఏ అంశాన్నైనా సవరించే అధికారం ఉంటుంది. మరియు రాజ్యాంగ సవరణ అధికారాన్ని కూడా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది అన్నారు. అర్థమవుతుందా? 368 క్లాస్ 3 అనేటువంటి ఆర్టికల్ ఏమని చెప్తుంది అంటే రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు కలదు. పార్లమెంటుకు ఉన్నటువంటి ఈ రాజ్యాంగ సవరణా అధికారాన్ని, ఈ రాజ్యాంగ సవరణా పద్ధతిని మార్చుకునే అధికారం కూడా పార్లమెంటుకి ఉంది అన్నారు. అంటే రాజ్యాంగంలో సవరణ అంటే రాజ్యాంగంలో ఒక అంశాన్ని చేర్చడం, ఒక అంశాన్ని మార్చుకోవడం అంత మాత్రమే. అంతేకాని రాజ్యాంగ సవరణ అనేది విస్తృతమైనది కాదు. కాబట్టి రాజ్యాంగ సవరణ అనేటువంటిది అపరిమితమైనది కాదు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని, రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని మౌలిక స్వరూపాన్ని మార్చకుండా ప్రాథమిక నిర్మాణాన్ని అధిగమించకుండా ఆ సవరణ అనేది ఉండాలి అన్నారు. రాజ్యాంగ సవరణ అంటే కేవలం సవరణ అధికారం మాత్రమే, అంతేకాని సవరణ పద్ధతిని మార్చుకోవడం కాదు. ఆ సవరణ అధికారానికి విస్తృత పరిధిని కల్పించేటువంటి ఏ ఆర్టికల్ చెల్లదు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఉన్న అంశాలను న్యాయ సమీక్ష చేయడం జరిగింది. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం మాత్రమే ఉంది, కానీ దాని ప్రాథమిక నిర్మాణాన్ని మార్చే అధికారము పార్లమెంటుకు లేదు అని చెప్పేసి పేర్కొన్నారు. తర్వాత మనకు హెచ్ఆర్
హెచ్ఆర్ కన్నా జడ్జిమెంట్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే, పార్లమెంటు కీలకమైనది, న్యాయ వ్యవస్థ కీలకమైనది. ప్రజాస్వామ్యంలో పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది. అయితే ఆ రాజ్యాంగ సవరణ అధికారం అనేది ప్రాథమిక సూత్రాలకు భంగం కలగకుండా న్యాయ వ్యవస్థ పనిచేయాలి అని చెప్పి, పార్లమెంట్ యొక్క చర్యలను న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష చేయొచ్చు అని చెప్పి 6 న్యాయమూర్తుల యొక్క జడ్జిమెంట్కు తన జడ్జిమెంట్ను సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇది 7:6గా వచ్చినటువంటి జడ్జిమెంట్. 1973 ఏప్రిల్ 24న వచ్చినటువంటి జడ్జిమెంట్. 1973 ఏప్రిల్ 24న వచ్చినటువంటి జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్లో మనకు ముఖ్యంగా ఈ ప్రాథమిక సూత్రాలు ఇవన్నీ కూడా మనకు ప్రధానంగా ప్రతి న్యాయమూర్తులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీలో మనకు ప్రధానంగా ఏం కనబడుతున్నాయి? సో ప్రాథమిక నిర్మాణం అని కనబడుతుంది. ప్రాథమిక నిర్మాణాన్ని మార్చే అధికారం, ప్రాథమిక నిర్మాణాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదు. ప్రాథమిక సూత్రాలను మార్చే అధికారం, ప్రాథమిక సూత్రాలను మార్చే అధికారం పార్లమెంటుకు లేదు. మౌలిక నిర్మాణాన్ని మార్చే అధికారం, మౌలిక నిర్మాణాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదు. అదేవిధంగా ప్రాథమిక సూత్రాలను ప్రవేశికలో లేదా పీఠికలో పొందపరిచారు. ప్రవేశికలో లేదా పీఠికలో పొందపరిచారు. కాబట్టి రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు ఈ ప్రవేశికను, రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు ఈ ప్రవేశికను పరిగణలోకి తీసుకోవాలి. ఈ ప్రవేశికను పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు. అర్థమవుతుందా? ప్రవేశిక అనేది ప్రాథమిక సూత్రాలను తెలియజేస్తున్న భాగం. కాబట్టి రాజ్యాంగం అనేటువంటి అంశాలను సవరించేటప్పుడు ఈ ప్రవేశిక యొక్క ప్రాథమిక సూత్రాలను పరిగణలోకి తీసుకొని ఆ రాజ్యాంగ సవరణ జరగాలి. ఈ ప్రవేశికలోని ప్రాథమిక సూత్రాలకు లోబడే ఆ రాజ్యాంగ సవరణ ఉండాలి. కానీ ఈ ప్రాథమిక సూత్రాలను భంగం కలిగించే విధంగా, ఈ ప్రాథమిక సూత్రాలనే అమెండ్మెంట్ చేసే విధంగా ఆ రాజ్యాంగ సవరణ ఉండకూడదు అని చెప్పేసి అన్నారు. ఓకేనా? కాబట్టి ఇక్కడ ప్రవేశిక కూడా రాజ్యాంగంలో అంతర్భాగము అని చెప్పడానికి, కేశవానంద భారతి కేసులో ప్రవేశిక కూడా రాజ్యాంగంలో అంతర్భాగం అని ఎందుకు చెప్తున్నాము అంటే, ప్రవేశిక అనేది కీలకమైన భాగము అని చెప్పారు. రాజ్యాంగం కంటూ కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉంటాయి. ఆ ప్రాథమిక సూత్రాలను ప్రవేశిక ద్వారా తెలియజేశారు. కాబట్టి ఆ ప్రాథమిక సూత్రాలను లోబడి రాజ్యాంగ సవరణ చేయాలి అని వీరి జడ్జిమెంట్ ఉంది. కాబట్టి ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని కేశవానంద భారతి కేసు ద్వారా మనకు తెలిసింది. ఆ ప్రాథమిక సూత్రాలే, ఆ ప్రాథమిక నిర్మాణమే, ఆ మౌలిక నిర్మాణమే మనం చెప్తున్నటువంటి బేసిక్ స్ట్రక్చర్. అవే రాజ్యాంగ మౌలిక స్వరూపం. దాన్నే మనం రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే, కొత్తగా ఒక రాజ్యాంగం కంటూ ఒక మౌలిక నిర్మాణం, రాజ్యాంగం కంటూ ఒక ప్రాథమిక నిర్మాణం, రాజ్యాంగం కంటూ ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేయకుండా రాజ్యాంగ సవరణ జరగాలి. అలా రాజ్యాంగ సవరణ జరగకపోతే ప్రాథమిక సూత్రాలను భంగం కలిగించే విధంగా, మౌలిక సూత్రాలను భంగం కలిగించే విధంగా రాజ్యాంగ సవరణ చేస్తే దాన్ని న్యాయ సమీక్ష చేసే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంది. ఓకేనా? న్యాయ వ్యవస్థకు ఉంది అని చెప్పి వీరి అందరి జడ్జిమెంట్ అనేది మనకు ఆ రకంగా తెలుస్తుంది. ఓకే, సో ఇది సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అయితే ఇందులో మరి 24, 25, 26, 29వ రాజ్యాంగ సవరణ చట్టాలు అనేవి చెల్లుతాయా చెల్లవా అంటే, ఈ 24, 25, 26, 29వ రాజ్యాంగ సవరణ చట్టాలు అనేటువంటివి, ఈ 24, 25, 26, 29వ రాజ్యాంగ సవరణ చట్టాలు అనేవి ఎప్పుడైతే బేసిక్ స్ట్రక్చర్ను భంగం కలిగించకుండా ఉంటాయో వాటి ప్రకారం అవి చెల్లుబాటు అవుతాయి అని చెప్పారు. అంటే 24, 25, 26, 29వ రాజ్యాంగ సవరణ చట్టాలు చెల్లుబాటు అవుతాయి. ఎప్పటి వరకు? ప్రాథమిక సూత్రాలను భంగం కలిగించకుండా ఆ రాజ్యాంగ సవరణలను మనం అమలు చేసినప్పుడు. అంటే 24వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన 13(4) ఆర్టికల్ రాజ్యాంగబద్ధమే. 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చిన 368(3) అనేటువంటి ఆర్టికల్ రాజ్యాంగబద్ధమే. 25వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి 31(c) అనేటువంటి ఆర్టికల్ రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి ఈ 29, 26 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా వచ్చిన నిబంధనలు కూడా రాజ్యాంగబద్ధమే. ఎప్పటి వరకు అంటే బేసిక్ స్ట్రక్చర్ను భంగం కలిగించినంత వరకు వీటిని అమలు చేయాలి. కాబట్టి 13(4) ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ సవరణ చట్టం న్యాయ సమీక్ష పరిధిలోనికి రాదు అంటున్నారు. రాజ్యాంగ సవరణ చట్టం న్యాయ సమీక్ష పరిధిలోనికి రాదు అంటే రాజ్యాంగ సవరణ చట్టం న్యాయ వ్యవస్థ సమీక్ష చేయాల్సిన అవసరం లేదు.
సాధారణ చట్టం మాదిరిగా రాజ్యాంగ సవరణ చట్టాలను న్యాయ సమీక్ష చేయాల్సిన అవసరం న్యాయ వ్యవస్థకు లేదు. కానీ ఆ రాజ్యాంగ సవరణ చట్టం బేసిక్ స్ట్రక్చర్ను భంగం కలిగించకుండా ఉండాలి. బేసిక్ స్ట్రక్చర్ను భంగం కలిగించే విధంగా రాజ్యాంగ సవరణ చట్టం ఉంది అని న్యాయ వ్యవస్థ దృష్టికి వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా న్యాయ సమీక్ష చేయబడుతుంది అని చెప్పేసి అన్నారు. 368 క్లాస్ 3 ఆర్టికల్ ప్రకారము 368 క్లాస్ 3 ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగ సవరణ అధికారం పార్లమెంటుకు ఉంది. రాజ్యాంగంలో దేన్నైనా మార్చుకునే అధికారం పార్లమెంటుకు ఉంది, దాన్ని కాదనట్లేదు. కానీ రాజ్యాంగం యొక్క ప్రాథమిక సూత్రాలను, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చనంత వరకే ఆ రాజ్యాంగ సవరణ చెల్లుబాటు అవుతుంది అన్నారు. అంటే ఇక్కడ ప్రతిదాన్ని కూడా రాజ్యాంగబద్ధమే చేశారు. అంతేకాకుండా ఈ జడ్జిమెంట్ను ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ జడ్జిమెంట్గా ఇచ్చారు. ఇది కీలకమైనది. ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ జడ్జిమెంట్ అంటే ఇక నుండి అనేటువంటిది వర్తిస్తుంది. అంటే ఇప్పుడు చేసినటువంటి భూ సంస్కరణ చట్టాలు, ఇంతకుముందు చేసినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాలు ఇవన్నీ కూడా చెల్లుబాటు అవుతాయి. అయితే రాజ్యాంగ మౌలిక సూత్రానికి నష్టం కలగనంత వరకు అవి చెల్లుబాటు అవుతాయి. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగం కలిగే విధంగా, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగే విధంగా ఇక రాజ్యాంగ సవరణలు జరగవు మరియు చట్టాలు చేయకూడదు అని చెప్పి ప్రాస్పెక్టివ్ జడ్జిమెంట్ ఇచ్చారు. ప్రాస్పెక్టివ్ జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల కేశవనంద భారతి తన భూములను తిరిగి పొందలేకపోయాడు. కానీ రాజ్యాంగానికి రక్షణ కవచం అనేటువంటిది ఏర్పడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల యొక్క హక్కులకు భద్రత అనేది ఏర్పడింది. కాబట్టి ఇది ఒక మైల్ స్టోన్ లాగా ఉండేటువంటి జడ్జిమెంట్గా, ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా దీన్ని మనం పేర్కొంటాం. అయితే అప్పటి వరకు ఇందిరాగాంధీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సవరణలు, అనేక రకమైనటువంటి చర్యలు కొంతవరకు కట్టడి చేయబడ్డాయి అని చెప్పవచ్చు. అంటే ఇక మీరు చేసే చర్య ఏదైనా, ఇంతకు ముందైనా ఇక నుండి చేయబోయేదైనా అది మౌలిక సూత్రాలకు భంగం కలగనంత వరకే అది అమలవుతుంది. మౌలిక సూత్రాలకు భంగం కలిగింది ఏదైనా కూడా అది చెల్లదు అని చెప్పారు. కాబట్టి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఒక పెద్దని దెబ్బ అని మనం చెప్పుకోవచ్చు. సో దీనితో న్యాయ వ్యవస్థ పైన తన యొక్క కక్ష సాధింపును వెంటనే చేపట్టింది. వాస్తవానికి ఎస్ఎం సిక్రీ గారు ఈ జడ్జిమెంట్ ఇచ్చిన మరుసటి రోజే ఆయనే రిజైన్ చేశారు అని చెప్పేసి మనకు అంటున్నారు. అయితే ఈ న్యాయమూర్తి ఎస్ఎం సిక్రీ గారి పైనే ఒత్తిడి కాకుండా సీనియర్ జడ్జెస్ పైన కూడా ఈ కేసు ద్వారా ఒత్తిడి అనేది పెరిగింది. ఒక్కసారి మనం జడ్జిమెంట్కి సంబంధించిన వారిని మనం చూస్తే ఇక్కడ చూడండి, ఎస్ఎం సిక్రీ తర్వాత సీనియర్ జడ్జెస్ జేఎం సెల్లాత్, ఏఎన్ గ్రోవర్, కేఎస్ హెగ్డే అండి. వీళ్ళు సీనియర్ జడ్జెస్. కానీ ఈ సీనియర్ జడ్జెస్ తర్వాత నెక్స్ట్ ఉన్న పర్సన్ ఏఎన్ రే. ఎప్పుడైతే 1973 ఏప్రిల్ 25న మనకు ఎస్ఎం సిక్రీ గారు తన పదవి బాధ్యతలు పూర్తి చేసుకోవడంతో జేఎం సెల్లాత్ కానీ, ఏఎన్ గ్రోవర్ కానీ, కేఎస్ హెగ్డేలో కానీ వాళ్ళు చీఫ్ జస్టిస్ కావాలి. ప్రధానంగా అయితే జేఎం సెల్లాత్ కావాలి. కానీ జేఎం సెల్లాత్ కాకుండా ఏఎన్ రేణు ఇక్కడ చీఫ్ జస్టిస్గా కేంద్ర ప్రభుత్వం నియమించడం, ఇందిరాగాంధీ ప్రభుత్వం నియమించడం అనేది ఈ ముగ్గురు న్యాయమూర్తులను కూడా అక్కడ అవమానపరిచినట్టుగా అయింది. అర్థమవుతుందా? సో చీఫ్ జస్టిస్ గారి పైన ఒత్తిడి పెంచడం వల్ల వారు పదవి బాధ్యతను తప్పుకున్నారు. అదేవిధంగా ముగ్గురు సీనియర్ జడ్జెస్ను కాదని ఏఎన్ రేను చీఫ్ జస్టిస్గా చేయడంతో ఈ ముగ్గురు సీనియర్ జడ్జెస్ కూడా మనస్తాపం చెంది సో వారు తమ యొక్క జడ్జి పదవులకు రిజైన్ చేయడం జరిగింది. ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. అయితే వీరందరూ కూడా తమ పదవుల కంటే వ్యవస్థకు, రాజ్యాంగానికి ప్రాణం కలిగించారు అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగం యొక్క రక్షణలో వీళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడమే వారు పదవిని కోల్పోవడానికి కారణం. కాబట్టి వారు పదవి త్యాగం చేశారు అని చెప్పేసి వారిని గొప్పగా చెప్పవచ్చు. ఈరోజు న్యాయ వ్యవస్థలో న్యాయవాదిగా పనిచేసేటువంటి ఏ వ్యక్తి అయినా కూడా వీరిని స్మరించుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అంతేకాకుండా సుప్రీంకోర్టు వద్దకు వచ్చేటువంటి, హైకోర్టు వద్దకు వచ్చే ఏ కేసు అయినా కూడా కేశవనంద భారతి కేసులో జడ్జిమెంట్స్ను బట్టి మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఈ జడ్జిమెంట్ కాపీ మొత్తం 703 పేజీలుగా ఇచ్చారండి. 703 పేజీలుగా ఈ జడ్జిమెంట్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ జడ్జిమెంట్ను ప్రతిదీ కూడా మనం చదివి ఈ హక్కులకు సంబంధించిన విషయాన్ని కానీ, ప్రభుత్వం యొక్క చర్యలు రాజ్యాంగ అతిక్రమణ జరుగుతున్నాయి అన్నప్పుడు కానీ, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలుగుతున్నాయి అన్నప్పుడు కానీ ఈ జడ్జిమెంట్నే ప్రాథమికంగా ఒక రెఫరెన్స్గా తీసుకొని తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఎంత గొప్పదో మనకు తెలుసుకొని ఉండాలి. సో కాబట్టి ఈ ముగ్గురు జడ్జెస్ వీరు
చీఫ్ జస్టిస్ కాకుండా అంటే వీరిని కాదని ఒక జూనియర్ను వారికంటే ఒక జూనియర్ను చీఫ్ జస్టిస్ చేయడంతో వారు తమ పదవులను వదులుకోవడం జరిగింది, రాజీనామా చేయడం జరిగింది. ఏండ్రే చీఫ్ జస్టిస్ అయిన తర్వాత మరి వీరు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఇచ్చిన జడ్జిమెంట్ కాబట్టి వీరు చీఫ్ జస్టిస్ అయ్యారు. ఈ 6గురిలో సీనియర్ వీరండి. వీరిలో 3 సీనియర్స్ అయినా వీరికంటే జూనియర్ అయినా ఇతన్ని చీఫ్ జస్టిస్ చేశారు. ఇతను ప్రభుత్వానికి ఫేవర్గా కొన్ని పనులు కూడా చేశారు. ఏమిటంటే వీరు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత మళ్ళీ ఒక బెంచ్ ఏర్పాటు చేశారు. 13 మంది న్యాయమూర్తుల బెంచ్ ఏర్పాటు చేశారు. ఎందుకో తెలుసా? కేశవనంద భారతి కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను మళ్ళీ విచారణకు తీసుకొని మళ్ళీ దాన్ని సమీక్ష చేయడం కోసము ఈ జడ్జిమెంట్ వేశారు. ఏంటిదంటే ఆ రోజు మనకు అటార్నీ జనరల్ నీరవ్ దే ఎవరైతే ఉన్నారో ఆ అటార్నీ జనరల్ ద్వారా ఓ పిటిషన్ వేయించారు. ఆ అటార్నీ జనరల్ ద్వారా ఒక పిటిషన్ వేశారు. ఏంటిదని కేశవనంద భారతి కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేది రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, పార్లమెంట్ యొక్క సార్వభౌమాధికారాన్ని అతిక్రమించే విధంగా ఉందని, సవాల్ చేసే విధంగా ఉందని ఆ జడ్జిమెంట్ను మళ్ళీ న్యాయస్థానం పునః సమీక్ష చేయాలని రీపిటిషన్ వేశారు. ఆ రీపిటిషన్ వేయడంలో ప్రభుత్వం యొక్క పాత్ర కంటే ఏఎన్ రే గారి యొక్క పాత్ర ఎక్కువగా ఉంది అని చాలామంది విమర్శ చేస్తూ ఉంటారు. సో ఏఎన్ రే అనేటువంటి వ్యక్తి చీఫ్ జస్టిస్ కావడంతో మళ్ళీ ప్రభుత్వం తరపున ఈ కేసును గెలిపించడం కోసము నీరవ్ దేవ్ అనే అటార్నీ జనరల్ చేత రీపిటిషన్ వేయించారు. ఆ రీపిటిషన్ను యాక్సెప్ట్ చేస్తూ కేశవనంద భారతి కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ను పునః సమీక్ష చేయడం కోసం 13 మంది న్యాయమూర్తుల చేత మళ్ళీ ఒక బెంచ్ ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే అనేక రకాలుగా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఏఎన్ రే, ఎందుకంటే సీనియర్ జడ్జెస్ను కాదని ఇతన్ని చీఫ్ జస్టిస్గా చేయడంలో, ప్రభుత్వం ఇతన్ని చీఫ్ జస్టిస్గా చేయడంలో అతను సంతృప్తి చెందుతున్నాడు అని మనం అనుకుంటాం. కానీ అనేక రకాల విమర్శలకు అతను కేంద్ర బిందువు అయ్యాడు. అప్పటి వరకు ఒక సుప్రీంకోర్టు జడ్జ్ ఆ రకమైనటువంటి అవమానాలను ఎదుర్కోలేదండి. చీఫ్ జస్టిస్ స్థాయిలో ఉన్నప్పటికీ ఆ చీఫ్ జస్టిస్ అనేటువంటి పదవి అనేది, ఆ చీఫ్ జస్టిస్ అనేటువంటి స్థానం అనేది తన యొక్క గొప్పతనం వల్ల వచ్చింది కాదు, తన యొక్క లోపం వల్ల ఆ స్థానం వచ్చిందని, ఆ స్థానం పొందడంలో తను ఒక లోపాయికారి అని చెప్పేసి తన పట్ల ఉన్నటువంటి తన యొక్క వ్యక్తిత్వాన్ని అనేక రకాలుగా విమర్శలు చేయడం జరిగింది. దానితో ఈ 13 మంది న్యాయమూర్తుల బెంచ్ వేసిన తర్వాత కూడా ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని మళ్ళీ ఆ బెంచ్ను క్యాన్సిల్ చేయడం అనేది కూడా జరిగింది. ఇదంతా కూడా జరిగినటువంటి కొన్ని పరిణామాలుగా మనం చెప్తాం. తర్వాత ఏఎన్ రే రిటైర్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీనియర్గా హెచ్ఆర్ ఖన్నా ఉన్నాడు. కానీ హెచ్ఆర్ ఖన్నాను కాదని ఎంహెచ్ బేగ్ను చీఫ్ జస్టిస్గా ఇందిరాగాంధీ ప్రభుత్వం నియమించింది. ఎందుకంటే ఎంహెచ్ బేగ్ అనేటువంటి వ్యక్తి గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి దానిలో అంటే పార్లమెంట్ యొక్క రాజ్యాంగ సవరణ అధికారాన్ని, ప్రభుత్వం యొక్క చర్యలను సమర్థించి ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో వీరు ఉన్నారు. ఏఎన్ రే తర్వాత హెచ్ఆర్ ఖన్నా సీనియర్ అయినప్పటికీ వీరిని కాదని ఎంహెచ్ బేగ్ను చీఫ్ జస్టిస్గా ఇందిరాగాంధీ ప్రభుత్వం నియమించింది. అలా 1973లో ఒకసారి, 1977లో ఒకసారి సీనియారిటీ అనేటువంటి దానికి ఒక ఆటంకం కల్పిస్తూ జూనియర్స్ను చీఫ్ జస్టిస్గా చేసినటువంటి చరిత్ర మన సుప్రీంకోర్టు చరిత్రలో ఈ 2 సందర్భాల్లో జరిగాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఒక సీనియర్ జడ్జిని నియమించాలని రాజ్యాంగంలో లేకపోయినప్పటికీ దాన్ని ఆనవాయితీగా పాటించుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ ఆ ఆనవాయితీని, ఆ సాంప్రదాయాన్ని ఆటంకపరుస్తూ ఒక జూనియర్ జడ్జిని చీఫ్ జస్టిస్గా నియమిస్తూ ప్రభుత్వానికి న్యాయమూర్తులు విధేయులై ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం చేసినటువంటి తీరు అనేటువంటిది న్యాయ వ్యవస్థకు ఒక కళంకం అని చెప్పొచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థకే ఇది నిర్వీర్యం చేసినటువంటి విధంగా మనం చెప్పొచ్చు. అయితే తర్వాత మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం, అందుకని ఎమర్జెన్సీ కాలంలో ఏఎన్ రే అనేటువంటి వ్యక్తి చీఫ్ జస్టిస్గా ఉన్నాడు కాబట్టి ఇంటర్నల్ ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వం యొక్క అప్రజాస్వామికమైన చర్యలను ఈయన ఏ రకంగా కూడా దాన్ని వ్యతిరేకించలేదు. అంటే సుప్రీంకోర్టులో అనేక రకాలుగా మనకు పిటిషన్లు వస్తున్నప్పటికీ ఇంటర్నల్ ఎమర్జెన్సీ కాబట్టి ఆ పిటిషన్లన్నింటినీ కూడా ఆయన తిరస్కరిస్తూ వచ్చాడు. కాబట్టి ఇంటర్నల్ ఎమర్జెన్సీ కాలంలో ఎవరు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టుకు అని చెప్పేసి కూడా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగారు. అది ఎవరు అంటే ఏఎన్ రే. తర్వాత ఎంహెచ్ బేగ్ చీఫ్ జస్టిస్ కావడం, తర్వాత లోక్సభ డిజాల్వ్ అయిపోయి ఎన్నికలు ప్రవేశపెట్టడం, ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం, ఇందిరాగాంధీ కూడా ఓడిపోవడం, తమ నియోజకవర్గంలో ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రధానమంత్రిగా ఉంటూ ఒక నియోజకవర్గంలో ఆమె ఓడిపోవడం అనేటువంటిది అది ఒక అవమానకరం. అంతేకాకుండా తర్వాత మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ అనేటువంటి దాన్ని రద్దు చేస్తూ ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వం యొక్క చర్యలపైన షా కమిషన్ అని నియమిస్తూ తర్వాత ఎంహెచ్ బేగ్ పైన ఒత్తిడి తీసుకొచ్చారు.
సో మీరు ఈ రకంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు న్యాయస్థానంలో చైర్మన్ న్యాయస్థానంలో ప్రధానమైనటువంటి సీట్లో కూర్చున్నారు, దానికి మీరు అనర్హులు అని వారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. సో దాంతో వారు కూడా తప్పుకోవడంతో అప్పుడు వారి తర్వాత ఉన్నటువంటి వైవి చంద్రచూడ్ అనేటువంటి వ్యక్తి వారు చీఫ్ జస్టిస్ కావడం జరిగింది. అలా అందరు సీనియర్స్ను కాదని ఈ జూనియర్స్ చీఫ్ జస్టిస్ కావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వైవి చంద్రచూడ్ చీఫ్ జస్టిస్గా 1978లో బాధ్యతలు చేపట్టడం వల్ల ఆయన 7 సంవత్సరాల వరకు చీఫ్ జస్టిస్గా పనిచేసే అవకాశం వచ్చింది. ఇప్పటివరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులలో అత్యధిక కాలం పనిచేసింది ఎవరు అంటే వైవి చంద్రచూడ్. అంతకాలం పనిచేయడానికి కారణం ఏమిటి? అంతకాలం పనిచేయడానికి కారణం ఏంటంటే వారికంటే సీనియర్ జడ్జెస్ చీఫ్ జస్టిస్ కాలేకపోయారు కాబట్టి, ఒక జూనియర్ చీఫ్ జస్టిస్ అయ్యారు కాబట్టి, ఆయన రిటైర్మెంట్ అయ్యేంత వరకు 65 ఇయర్స్ వరకు కొనసాగాలి కాబట్టి అందుకే ఆయన 7 సంవత్సరాలకు పైగా చీఫ్ జస్టిస్గా కొనసాగడం జరిగింది. ఓకే, ఇది మనకు జరుగుతున్నటువంటి. ఇక తర్వాత మళ్ళీ 1978లో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ 44 అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కొన్ని అమెండ్మెంట్స్ అనేటువంటివి కూడా చేస్తూ వచ్చారు. సో మొత్తానికి కేశవనంద భారతి కేసు 1973 కేశవనంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు అంటాం. 1973 ఏప్రిల్ 24న ఇచ్చిన జడ్జిమెంట్ ఇది 13 జడ్జెస్ యొక్క బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఇది 7:6గా వచ్చింది. మొత్తం ఈ జడ్జిమెంట్పై ఎంతమంది జడ్జీలు సంతకం చేశారంటే 9 మంది సంతకాలు చేశారండి. 9 మంది సంతకాలు చేయడం జరిగింది. ఓకే, మరొకసారి చెప్తున్నాను, ముఖ్యంగా జడ్జిమెంట్కి సంబంధించి 13 న్యాయమూర్తుల యొక్క బెంచ్ అయినటువంటి ఇది 13 జడ్జెస్ బెంచ్ అనే దీనిలో 11 జడ్జెస్ మాత్రమే, 11 మంది న్యాయమూర్తులు మాత్రమే జడ్జిమెంట్ అనేది రాయడం జరిగింది. మరో 2 వాటికి సపోర్ట్ చేశారు. జడ్జిమెంట్ అనేది సాధారణంగా 6:6గా వచ్చినప్పుడు హెచ్ఆర్ కన్నా ఇటువైపు సపోర్ట్ చేయడంతో 7:6గా ఈ రకంగా వచ్చింది. సో దీనితో ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ అనేటువంటిది కాపాడబడింది. ఓకే, కాబట్టి హెచ్ఆర్ కన్నా కూడా ఇందులో కీలకం. సో మొత్తానికి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వైవి చంద్రచూడ్, ఓకేనా, వైవి చంద్రచూడ్, తర్వాత డీజే పాలేకర్, తర్వాత కేకే మాథ్యూ, వీళ్ళు జడ్జిమెంట్ కాపీ పైన సంతకం చేశారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఓకే, జడ్జిమెంట్ కాపీ పైన సంతకం చేసినటువంటి వారిలో వీరు కూడా ఉన్నారండి. ఓకేనా. సో 7గురితో పాటు మనకు మాథ్యూ అనేటువంటి వ్యక్తి లేడండి. మాథ్యూ ఎంహెచ్ బేగ్ అనే వ్యక్తి లేరు. ఈ 7గురు జడ్జిమెంట్ కాపీ పైన సంతకం చేశారు. వారితో పాటు ఈ 2 అండి, వైవి చంద్రచూడ్ మరియు డీజీ పాలేకర్ అనే వ్యక్తులు సంతకం చేశారు. అలా 9 మంది ఈ జడ్జిమెంట్ కాపీ పైన సంతకం చేయడం జరిగింది. అందుకే వైవి చంద్రచూడ్ చీఫ్ జస్టిస్గా మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ నియమించడానికి కూడా ఒక కారణం ఉంది. అర్థమవుతుందా? ఎందుకంటే ఎంహెచ్ బేగ్ తర్వాత వారు నెక్స్ట్ స్థానంలో ఉన్నారు అనేది ఒకటి, తర్వాత ఫైనల్గా జడ్జిమెంట్ను ఆమోదిస్తూ వీళ్ళు సంతకం చేశారు కాబట్టి సో వైవి చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ కావడానికి కూడా మరొక కారణం. మొత్తానికి జడ్జిమెంట్ పైన ఎంతమంది జడ్జెస్ సంతకం చేశారంటే 13 మందిలో 9 మంది సంతకం చేశారు. ఓకే, ఇది మొత్తం కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు. మీరు ఈ భారత రాజ్యాంగం, ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించింది ఏ టాపిక్ చదువుకునేటప్పుడైనా ఈ కేశవనంద భారతి కేసు అనేది ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడినప్పుడు ఈ జడ్జిమెంట్కి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా మీకు ఎంతగానో హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.